వచ్చేసి హైదరాబాద్లో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను చూపిస్తాను. వీటితో పాటు మీకు ఏంటంటే హైదరాబాద్కు కనెక్టివిటీ ఉన్న రోడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ వికారాబాద్ కానీ మేడ్చల్ రూటు, సిద్దిపేట రూటు, సంగారెడ్డి రూటు, వీటితో పాటు శ్రీశైలం రూటు, ఇలా వీటి చుట్టుపక్కల కూడా చూడవలసిన ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయి. అంటే ఒక 150 కిలోమీటర్స్ దూరం అనుకోండి. అవి కూడా నేనైతే చాలా వరకు కవర్ చేశాను. ఇప్పుడు ఒక్కొక్కటి అయితే మీకు చూపిస్తాను. ఒక్కొక్కటి చూస్తూ మనం ముందుకైతే వెళ్దాం పదండి. అయితే మనకు హైదరాబాద్ వచ్చేసి ఆల్మోస్ట్ మన ఇండియాలోనే టాప్ మోస్ట్ సిటీగా చెప్పుకోవచ్చు. చూడవలసిన ప్రదేశాలు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు చాలా ఉన్నాయి. అందులో ఏంటంటే మ్యాక్సిమం నేనైతే కవర్ చేశాను. వాటితో పాటు మీకు ఏరియా వైజ్గా కూడా కవర్ చేశాను. ఒకవేళ లెఫ్ట్ సైడ్ వెళ్ళినప్పుడు వికారాబాద్ సైడ్ వెళ్తే ఆ వికారాబాద్ సైడ్స్ ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అవన్నీ అయితే కవర్ చేశాను. మొదటగా మనం ఏంటంటే హైదరాబాద్ అంటే గుర్తొచ్చే చార్మినార్, కాబట్టి చార్మినార్ నుంచి మన టూరిస్ట్ ప్లేస్ అయితే స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతానికి మనం ఈ చార్మినార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి, ఈ చార్మినార్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఫస్ట్ మీకు ఏంటంటే చార్మినార్కి ముందు లాడ్ బజార్ అయితే వచ్చేస్తుంది. ఈ లాడ్ బజార్ ఏంటంటే మనకు నిజాం రాజుల పరిపాలనలో నిర్మించారు. ఒకసారి చూడండి ఎలా కనబడుతుందో ఏరియా అంతా. ఇక్కడ మీకు ఏంటంటే 10 రూపీస్ నుంచి మొదలు పెడితే ఎంత రేటు వరకైనా అన్ని వస్తువులు అయితే ఇక్కడ దొరుకుతాయి. ముఖ్యంగా బ్యాంగిల్స్కు ఫేమస్గా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక ఈ బజార్ మొత్తం చూసుకుంటూ ఇలా కొంచెం ముందుకు వస్తే మీకు చార్మినార్ అయితే కనబడుతుంది. ఒకసారి చూడండి, ఈ చార్మినార్ చుట్టూ మొత్తం 4 గడియారాలు అయితే ఉంటాయి. ఈ గడియారాల స్పెషల్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకేంటంటే ఈ చార్మినార్ని మనకు 1590 ఆ టైంలో అయితే నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఈ గడియారాలు అయితే నడుస్తూనే ఉన్నాయట. ఇదంతా మనకు షాపింగ్ ఏరియాగా చెప్పుకోవచ్చు. మెయిన్ చార్మినార్ అయితే ఇక్కడ కనబడుతుంది చూడండి. అయితే మీకు ఈ చార్మినార్ పక్కనే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇక్కడనే మనకు భాగ్యలక్ష్మి అమ్మవారు అయితే ఉంటారు. ఇక్కడ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. ఈ అమ్మవారిని దర్శనం చేసుకోక రైట్ సైడ్ మీకు వచ్చేసి మక్కా మసీద్ అయితే కనబడుతుంది. ఈ మసీద్ కూడా చాలా పురాతనమైనదిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇదంతా నిజాం రాజుల పరిపాలనలో నిర్మించింది. అయితే మీకు చార్మినార్ పక్కనే రైట్ సైడ్లో వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్న ఈ శివుని ఆలయం అయితే కనబడుతుంది చూడండి. అయితే యాక్చువల్గా ఏంటంటే పక్కనే మీకు ఓల్డ్ టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ ఏంటంటే ఒక 1500, 1600 సంవత్సరాల క్రితం అట. అంటే అంత ఓల్డ్ టెంపుల్ అట. ఇప్పుడు మీరు ఏంటంటే ఇక చార్మినార్ నుంచి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ ముందుకు వచ్చారనుకో మీకు ఏంటంటే సాలార్జంగ్ మ్యూజియం అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, ఈ టైమింగ్స్, టికెట్ ప్రైజెస్ అన్నీ అయితే మీకు క్లియర్గా స్క్రీన్ పైన అయితే ఇచ్చాను. ఒకసారి చూడండి, మనకు హైదరాబాద్లోనే ఓల్డెస్ట్ మ్యూజియంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఈ మ్యూజియం బ్యాక్ సైడ్ మీకు ఏంటంటే నిజాం యొక్క మ్యూజియం అయితే ఉంటుంది. పురాణ హవేలీ అంటారు. ఇక్కడ ఏంటంటే కొన్ని కోట్ల విలువ చేసే వస్తువులు అయితే ఇక్కడ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, ఈ టిఫిన్ బాక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 100 కోట్ల విలువ చేస్తుందట. బంగారు సింహాసనం అవన్నీ అయితే ఇక్కడైతే మనకు దర్శనమిస్తాయి. టికెట్ ప్రైజెస్ అంతా స్క్రీన్ పైన ఇచ్చాను. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఒక క్లాక్ టవర్ కనబడుతుంది. ఇది కూడా నిజాం రాజుల పరిపాలనలోనే నిర్మించబడింది. అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వచ్చేసారనుకో అంటే మీకు ఏంటంటే ఇవన్నీ చార్మినార్ సరౌండింగ్స్లో ఉంటాయి. ఇప్పుడు మనం చౌమాలా ప్యాలెస్ లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం చూడండి. ఎంట్రీ టికెట్ వచ్చేసి 60 రూపీస్ అయితే ఉంది. ఒకవేళ మీరు ఫోటోగ్రఫీ తీసుకోవాలంటే ఇంకా ఎక్స్ట్రా 60 రూపీస్ అయితే పే చేయవలసి అయితే ఉంటుంది. పార్కింగ్కు సపరేట్ ఫీజు అయితే ఉంది. ఇలా మన మహల్లోకి అయితే ఎంట్రీ అయినాం చూడండి. ఒకప్పుడు ఏంటంటే ఈ చౌమహల్లా ప్యాలెస్ మొత్తం 45 ఎకరాలలో విస్తరించి అయితే ఉండేదట. ప్రస్తుతానికి మహల్ వచ్చేసి మనకు 14 ఎకరాలను దర్శనమిస్తుంది. ఇది ఏంటంటే మనకు నిజాం రాజుల యొక్క రెసిడెన్సీగా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ ఇల్లు ఇక్కడనేనట. అంటే వాళ్ళు మన హైదరాబాద్ సంస్థానం నుంచి పరిపాలిస్తున్నప్పుడు ఇక్కడనే నివాసం అయితే ఉండేవారట. అక్కడ క్లాక్ టవర్ కనబడుతుంది చూడండి. అప్పుడు వాళ్ళ రాజులు ఎలా నివసించారు అనడానికి నిదర్శనం అయితే ఇక్కడ చూడొచ్చు. ఆ రైట్ సైడ్ వచ్చేసి రాజు దర్బార్ అయితే నిర్వహించేవాడట. ఇప్పుడు ఒక్కొక్క గదిని అయితే మనం చూస్తున్నాం చూడండి. ఈ గదులలో ఏంటంటే వాళ్ళ చరిత్ర ఉంది, వాళ్ళు వాడిన అనేక వస్తువులు అవన్నీ అయితే ఈ గదులలో అయితే ఉంచారు. ఒకసారి పైన చూడండి ఎలా ఉందో సీలింగ్. మనకేంటంటే అత్యంత ధనవంతులైన రాజులలో నిజాం రాజులు వచ్చేసి మొదటి ప్లేసులుగా ఉంటారు మన ప్రపంచంలోనే. ఇక్కడ నుంచి అన్ని వజ్రాలు అవన్నీ బయట దేశాలకైతే ఎక్స్పోర్ట్ అయితే అయ్యేటట. చూడండి వాళ్ళు వాడిన వస్తువులు అన్నీ ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ భద్రపరచడం అయితే జరిగింది. ఇలా ఒక్కొక్క రూమ్ చూస్తూ మనమైతే వెళ్తున్నాం చూడండి. వాళ్ళు వాడిన టిఫిన్లు, సాసర్లు అవన్నీ కనబడుతున్నాయి చూడండి. ఈ టిఫిన్ సాసర్లు కూడా బెల్జియం నుంచి తెప్పించుకున్నాయి, బ్రెజిల్ నుంచి తెప్పించుకున్నాయి అవన్నీ అయితే ఉన్నాయి. ఒకసారి ఇక్కడి నుంచి కిందికి వచ్చేసినాం చూడండి. ఇక్కడ వస్తే తుపాకులు అయితే ఉన్నాయి చూడండి. నిజాం రాజులు వాడిన తుపాకులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. బల్యాలు, కత్తులు అవన్నీ అయితే క్లియర్గా కనబడుతున్నాయి. ఒకసారి చూడండి. ఇవి చూసి కొంచెం ముందుకు వెళ్తే వాళ్ళ కాలం నాటి బీరువాలు కూడా కనబడతాయి. రాజులు యుద్ధానికి ఉపయోగించిన మామూలుగా డ్రెస్ ఉంటుంది కదా, అది చూడొచ్చు.
ఇప్పుడు మనం చూసింది రాజుగారి యొక్క మరొక ప్యాలెస్. మొత్తం ఏంటంటే ఇక్కడ 3 ప్యాలెస్లు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ పాలరాతితో నిర్మించిన ఒక కుస్తీ పడుతున్నట్టయితే మనకు కనబడుతుంది చూడండి. ఇక వాళ్ళు వాడిన లగ్జరీ ఫర్నిచర్ కనబడుతుంది. ఇగో ఇక్కడ వచ్చేసి మరొక మహలు. ఇలా చూస్తూ చూస్తూ మీరు లాస్ట్కి వచ్చేసారనుకో వాళ్ళు వాడిన కార్స్ ఉంటాయి. రోల్స్ రాయిస్ కార్ నుంచి మొదలు పెడితే అనేకమైన కార్స్ అయితే ఇక్కడ మనకు కనబడతాయి. ఆల్మోస్ట్ ఏంటంటే 1950, 1930 ఆ కాలం నాటి కార్స్ను కూడా ఇక్కడైతే మనం చూడొచ్చు. ఇక చౌమల్లా ప్యాలెస్ కంప్లీట్ చేసుకొని ఇంకా కొంచెం దూరం వెళ్ళారనుకో ఇక్కడనే సుధా కార్స్ మ్యూజియం అయితే ఉంటుంది. ఈ కార్స్ మ్యూజియం స్పెషల్ ఏంటంటే పెన్సిల్ కారు, పెన్ను కారు, మామూలుగా షూ కారు, అత్యంత పెద్ద కారు, డిఫరెంట్ కారుని అయితే ఇక్కడ మనం అయితే చూడొచ్చు. ఆ టికెట్ ప్రైజెస్ అవన్నీ డీటెయిల్స్ అయితే స్క్రీన్ పైన అయితే ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇక్కడ కంప్లీట్ చేసుకొని అదే రూట్లో స్ట్రేట్ వెళ్ళారనుకో మీకు నెహ్రూ జూ పార్క్ అయితే వచ్చేస్తుంది. మన హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్లో జూ పార్క్ ఒకటిగా చెప్పుకోవచ్చు. సుమారు ఏంటంటే మనకు ఒక 450 ఎకరాలు ఇలా విస్తరించి అయితే ఉంది జూ పార్క్ అయితే. ఇప్పుడు మనం ఎంట్రీ నుంచి లోపలికి అయితే వచ్చేస్తున్నాం చూడండి. లోపలికి వెళ్తుంటే ముఖ్యంగా మీకు ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్స్ ఏవైతే అలో చేస్తలేరు, చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి చూస్తూ మనం ముందుకైతే వెళ్తున్నాం చూడండి. ఇక్కడ తాబేలు ఉన్నాయి. మీకు స్టార్టింగ్లో ఒక తాబేలు చూసాం కదా, అది ఆల్మోస్ట్ 170 years ఉందట. ఒకసారి చూడండి. ఇక అక్కడి నుంచి ముందుకు వస్తూ ఉంటే ఇక్కడ చూడండి పులులు ఉండేటి బోన్ ఉంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే బటర్ఫ్లై పార్క్ ఉన్నది చూడండి. ఇక్కడ వచ్చేసి చిన్న వాటర్ ఫౌంటైన్ మూవ్ అవుతూ కనబడుతుంది చూడండి. ఇలా పార్కును చూసుకొని బయటకు వస్తే కంజు పిట్టల ఏంటి ఉన్నాయి చూడండి. ఇక అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వచ్చారనుకో మామూలుగా ఎలిఫెంట్స్ ఉండే ప్లేస్ అయితే ఉంటుంది. ఇక అదే రూట్లో స్ట్రేట్గా నడుచుకుంటూ వచ్చేసారనుకో సఫారీకి వెళ్ళే మార్గం అయితే ఉంటుంది చూడండి. సఫారీకి ఒక్కొక్కరికి 160 రూపీస్ ఏమో తీసుకుంటారు. ఇక అలానే చుట్టూ నడుచుకుంటూ మేమైతే ముందుకైతే వచ్చేస్తున్నాం. అనేకమైన రకాల జింకలు, బాతులు అవన్నీ అయితే ఇక్కడ మనకు కనబడుతున్నాయి చూడండి. ఒకసారి ఇక్కడ చూడండి, అగో పెద్ద బాతులు అవన్నీ కనబడుతున్నాయి. ఇవన్నీ మనకు లోపటైతే బంధించారు, వాటిని బయటికి ఎగిరిపోకుండా అంతా అరేంజ్మెంట్ అయితే చేసారు. ఒకసారి చూడండి, ఇలా చాలా అయితే కనబడుతున్నాయి. చాలా రకాల పక్షులు అవన్నీ అయితే మనకు కనబడుతున్నాయి చూడండి. ఇవన్నీ చూసుకుంటూ మనం ముందుకైతే వెళ్తున్నాం. మొత్తం తిరగలేని వాళ్ళకు వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇగో నిప్పు కోడ్ అయితే కనబడుతుంది చూడండి. మామూలుగా ఏంటంటే మనసులోనే ఎత్తుకొని పోతుంది ఆ నిప్పు కోడ్ అయితే. ఇక్కడ వచ్చేసి మనకు ఖడ్గమృగము, నీళ్ళల్లో నివసించే నీటి బర్రెలు, బఫెలోస్ అవన్నీ అయితే కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక చిరుత అయితే కనబడుతుంది చూడండి. ఇగో లియోపాడ్ దానిపైన వండుకుంది చూడండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ సింహం ఉన్నట్టు చూడండి. ఆ రైట్ సైడ్లో కార్నర్లో కనబడుతుంది చూడండి. అగో సింహం అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకొని అలానే ఇంకా కొంచెం ముందుకు వస్తే ఖడ్గమృగం కనబడుతుంది. ఇలానే ఇక చాలా ఉన్నాయి అన్నట్టు. జూ పార్క్ చాలా పెద్దది ఇది. ఇలా పక్షులు అవన్నీ చూసుకుంటూ ఇక మనం ముందుకు వచ్చేసినాం. ఇక్కడ వచ్చేసి మీకు జిరాఫ్ అయితే కనబడుతుంది చూడండి. ఒకప్పుడు ఏంటంటే హైదరాబాద్ జూ పార్క్లో వచ్చేసి జిరాఫీలు అయితే ఉండకపోయేది. ఇప్పుడైతే మీకు జిరాఫీలు అయితే కనబడుతున్నాయి. ఇక ఇలానే చూసుకుంటూ మళ్ళీ ముందు సైడ్ వచ్చేస్తున్నాం. వస్తే మీకు క్రొకడైల్స్ ఉండే ప్రదేశం అయితే ఉంటుంది. ఇగో ఇక్కడ కూడా క్రొకడైల్స్ కనబడుతున్నాయి చూడండి. ఇగో ఇక్కడ వచ్చేసి వైట్ క్రొకడైల్ కనబడుతుంది చూడండి. మనమైతే రేర్గా చూస్తాం. ఇక లాస్ట్కి వచ్చేసి మనం పాములు ఉండే ప్రదేశానికి అయితే వచ్చేసాం, అంటే స్నేక్స్ చూడండి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ని అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ కొన్ని స్నేక్స్ అయితే చూపిస్తాను చూడండి. ఇగో ఇక్కడ ఒక స్నేక్ ఉంది. ఇక్కడ నుంచి ముందుకు వస్తే ఇక్కడ మరొక స్నేక్ అయితే కనబడుతుంది చూడండి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ అయితే ఉన్నాయి. ఇలా కంప్లీట్ చేసుకున్నాక ఈ అక్కడి నుంచి కొంచెం బ్యాక్ వచ్చేసేయండి. శ్రీ ఆకాశపురి హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. కొన్ని ఏంటంటే మీకు ఫొటోసే పెడుతున్నాను, ఎందుకంటే వీడియో చాలా లెంతీగా అవుతుంది. ఇంపార్టెంట్ మొత్తం మీకు అయితే క్లియర్గా అయితే చూపిస్తాను. ఈ ఆకాశపురి హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకున్నాక దూల్పేటలో ఉంటుంది అన్నట్టు ఈ టెంపుల్. ఇక అక్కడి నుంచి నేను కాశీబుగ్గ హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇవన్నీ ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ఒక 3 to 4 kilometers మధ్యలో అయితే ఉంటాయి. ఈ టెంపుల్ కూడా చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. మనకు శివలింగం చుట్టూ నిరంతరం నీరు అనేది ప్రవహిస్తూనే ఉంటుంది. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వచ్చారనుకో సీతారాంబాగ్ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ కూడా చాలా పురాతనమైనదిగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఈ సీతారాంబాగ్ టెంపుల్కి అయితే మనకు ఉంది. ఒకసారి చూడండి టెంపుల్ నిర్మాణ శైలి కూడా మీకు ఎలా కనబడుతుందో, చాలా ఓల్డ్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడి నుంచి మీకు వచ్చేసి మరొక ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నా. ఈ ప్లేస్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ మనకు కోటిలో అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. అద్భుతమైన నిర్మాణ శైలిలో మీకు ఈ ఇస్కాన్ టెంపుల్ అయితే దర్శనమిస్తుంది. ఇక ఇస్కాన్ టెంపుల్ మీకు కంప్లీట్ చేసుకున్నాక అక్కడి నుంచి 2 hours మనం ఏంటంటే 2 hours ఈ కోటి మీదుగా మనకు ఎన్టీఆర్ గార్డెన్ సైడ్ అంటే హుస్సేన్ సాగర్ సైడ్ అయితే వెళ్తున్నాం. మధ్యలో వచ్చేసి మీకు ఒకసారి చూడండి, ఇగో ఇక్కడ కనబడుతుంది చూడండి మొజంజాహి మార్కెట్, చాలా బాగుంటుంది.
మనకు మార్కెట్ ఏరియాతో పాటు నైట్ టైంలో ఇక్కడ చాలా హోటల్స్, ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయి. సూపర్గా ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వస్తే మనకు ట్రైబల్ మ్యూజియం కూడా కనబడుతుంది. ఒకసారి అయితే చూడండి. టికెట్ ప్రైజెస్, ఆ డీటెయిల్స్ అయితే మనం అన్ని ఇక్కడైతే చూడొచ్చు. స్క్రీన్ పైన అయితే ఇచ్చాను. వాళ్ళ యొక్క జీవన శైలిని అయితే చక్కగా ఇక్కడైతే మనకు చూపించడం జరిగింది. తప్పకుండా ఒకసారి అయితే ఈ ప్రాంతాన్ని కూడా విజిట్ చేయండి. ఇక ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు అంటే ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దూరంలోనే మీకు తెలంగాణ ఆర్కియాలజికల్ మ్యూజియం అయితే ఉంటుంది. నేను విజిట్ చేసినప్పుడు ఏంటంటే ఫొటోస్, వీడియోస్ తీయలేదు. బట్ ఏంటంటే ఇప్పుడైతే ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఛార్జ్ చేస్తారు అంతే. ఇందులో స్పెషల్ ఏంటంటే మీకు మమ్మీ ఉంటుంది. అంటే మమ్మీ ఆల్మోస్ట్ ఈజిప్ట్ మమ్మీ ఒక కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి మమ్మీ అట. ఇప్పటికీ మనం చూడొచ్చు ఇక్కడ. ఒకసారి చూడండి. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక 2 అవర్స్ అదే రూట్లో నేనైతే హుస్సేన్ సాగర్ సైడ్ అయితే వచ్చేస్తున్నాను. మధ్యలో మీకు ఏంటంటే బిఎం బిర్లా సైన్స్ మ్యూజియం అయితే ఉంటుంది. ఈ సైన్స్ మ్యూజియం స్పెషల్ ఏంటంటే చాలా బాగుంటుంది. మన యొక్క జీవిత శైలిని చక్కగా ఇందులో అయితే చూపించడం అయితే జరిగింది. టికెట్ ప్రైజెస్ డిఫరెంట్గా ఉన్నాయి. ఒకసారి అయితే చూడండి. కాంబో తీసుకుంటే ఎలా ఉంటుంది, సింగిల్ తీసుకుంటే ఎలా ఉంటుందో స్క్రీన్ పైన అయితే ఇచ్చాను. మనకు తప్పకుండా చూడవలసిన ప్రదేశాలలో ఈ సైన్స్ మ్యూజియం వచ్చేసి మొదటి ప్లేస్లో అయితే ఉంటుంది. హైదరాబాద్లోనే ఉంది. తప్పకుండా ఈ మ్యూజియం అయితే ఒకసారి విజిట్ అయితే కండి. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని నేను డైరెక్ట్ వచ్చేసి ఇక బిర్లా మందిర్ సైడ్ అయితే వచ్చేసాను. బిర్లా మందిర్ ఏంటంటే మనకు హుస్సేన్ సాగర్ పక్కనే ఉంటుంది. మనకు సెక్రటేరియట్ ముందు ఉంటుంది. ఇక ఇది కంప్లీట్ చేసుకున్నాక నేనేంటంటే హుస్సేన్ సాగర్కి అయితే వచ్చేసాను. మొదటగా హుస్సేన్ సాగర్లో నేను చూస్తున్న ప్రదేశం ఏంటంటే ఈ పక్కనే అన్నట్టు ఎన్టీఆర్ మెమోరియల్ అయితే చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం చూస్తుంది ఎన్టీఆర్ యొక్క మెమోరియల్. అంటే అతని యొక్క సమాధిగా మనమైతే చెప్పుకోవచ్చు. కొన్ని ఎకరాలలో ఈ సమాధి అయితే విస్తరించి అయితే ఉంది. చూడండి. సూపర్ గార్డెన్తో విస్తరించి అయితే ఉంది. ఎటువంటి ఎంట్రీ టికెట్ అయితే లేదు. చెప్పులు వేసుకొని మాత్రం లోపలికైతే అలో చేయరు. చెప్పులు బయట ఇడిచేసి మనం లోపలికైతే వెళ్ళాలి. పార్కింగ్ ఫీజు మాత్రం వసూలు చేస్తారు. ఇక్కడ నుంచి కొంత దూరం నడుచుకుంటూ వచ్చేసినాం అనుకో, మీకు కొంత దూరంలోనే ఎన్టీఆర్ గార్డెన్స్ అయితే ఉంటాయి. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం చూస్తుంది ఎన్టీఆర్ గార్డెన్స్. మామూలుగా టికెట్ ప్రైస్ వచ్చి 20 రూపీస్ ఉంది. చిల్డ్రన్స్కి వచ్చేసి 10 రూపీస్ అయితే ఉంది. ప్రస్తుతానికి మనం ఇప్పుడే అంత చెకింగ్ అయిపోయి లోపలికి అయితే వచ్చేసాం. చూడండి. ఎటువంటి ఫుడ్ కానీ అలా అయితే లోపలికి చేస్తలేరు. ఇదైతే మీరు గమనించాలి. ఒకవేళ ఏదైనా బ్యాగ్ ఇట్లుంటే లాకర్లో పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇగో ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ తీసుకున్నాక ఇలా లోపలికి అయితే వచ్చేసాను. చూడండి. వావ్, బ్యూటిఫుల్ ఫారెస్ట్ అయితే మనకు కనబడుతుంది. చూడండి. ఇలా చక్కని నీటి ఫౌంటైన్స్ ఇవన్నీ అయితే కనబడతాయి. ఇక్కడ వచ్చేసి ట్రైను సంథింగ్ చూడండి. చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. సింగిల్ తీసుకుంటే ఒక ప్రైజ్ ఉంది. లేదా కోంబోగా అన్నీ కలిపి ఒకసారి తీసుకున్నాం అనుకో, అన్నీ మనకు పార్టిసిపేట్ చేయడానికి డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంది. ఒకసారి చూడండి. ఇక మీరు ఇక్కడ నుంచి నేను ఆ పైకి ఎక్కేసా. కింద వచ్చేసి ట్రైన్ ఉంది కదా, పై నుంచి మళ్ళీ కిందికి వచ్చేస్తే చిన్న నీటి ఫౌంటైన్ ఉన్నది. ఈ నీటి ఫౌంటైన్ నుంచి రైట్ వెళ్ళినాం అనుకో చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫోటోగ్రఫీ కూడా వాళ్ళైతే తీసి ఇమీడియట్లీ ఇస్తారు. ఒక 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇలా నేను అక్కడి నుంచి గేమ్స్ ఏరియాకి అయితే వచ్చేసాను. చూడండి. చిల్డ్రన్స్ ఉన్నారనుకో, ఇక్కడ సూపర్ గేమ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఏ గేమ్ అయినా సరే మీకు 80 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఏమేం గేమ్స్ ఉన్నాయో ఒకసారి అయితే మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను. చూడండి. ఇవన్నీ ముఖ్యంగా ఏంటంటే పిల్లలకు సంబంధించినవిగా చెప్పుకోవచ్చు. 1-2 గేమ్సే మనకు పెద్దలవి అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి పెద్దలు ఎక్కొచ్చు. ఇది వచ్చేసి ఓన్లీ చిల్డ్రన్కి సంబంధించిన గేమే. ఇది కూడా ఓన్లీ చిల్డ్రన్కి సంబంధించిన గేమే. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే చిన్న పాత కార్లు కనబడుతున్నాయి. చూడండి. డిఫరెంట్గా ఉన్నాయి. ఇదేమో జంప్ ఉంది. ఇక్కడ వచ్చేసి చిన్న రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ కంప్లీట్ చేసుకొని కొంచెం ముందుకు వచ్చేసామనుకో, ఇక్కడ హర్రర్ది హౌస్ అయితే ఉంది. ఇక్కడ కూడా అంతే 3-4 గేమ్స్ ఉన్నాయి. సింగిల్ గేమ్కు ఒక ప్రైజ్ ఉంది. కోంబోగా అన్నీ కలిపి తీసుకుంటే ఒక ప్రైజ్ అయితే ఉంది. ఇదంతా మనకు ప్లే జోన్ ఏరియాగా మనం అయితే చెప్పుకోవచ్చు. అన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ చిల్డ్రన్కి సంబంధించినవి, ఒక హర్రర్ది తప్ప. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వచ్చేసామనుకో చిన్న బోటింగ్ ఏరియా లాగా అయితే ఉంచురండి. ఒక రాజమహల్లా అయితే ఇక్కడ మీకు కనబడుతుంది. చూడండి. బోటింగ్లో వెళ్ళాలంటే 60 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనమే సైకిల్ దొక్కినట్టు తొక్కుంటూ వెళ్ళవలసి అయితే ఉంటుంది ఈ బోటింగ్ అయితే. ఇలా మీకు చూసుకుంటూ ఇక మనం ముందుకైతే వచ్చేస్తున్నాం. ఒకసారి చూడండి ఈ మహల్ ఎలా ఉందో, సూపర్గా ఉంది ఆ చూడనీకి. ఇక అక్కడి నుంచి మనం ఏంటంటే ఇక జెయింట్ వీల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి. జెయింట్ వీల్కి వచ్చేసి 60 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ కింద గేమ్స్ కూడా ఉన్నాయి. చూడండి. ఈ గేమ్స్ వచ్చేసి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇలా మనం కంప్లీట్ చేసుకుంటూ లాస్ట్కు ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ ఉన్న గేమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి. ఈ వాటర్ ఫౌంటైన్స్ ఉన్న ఈ గార్డెన్ ఇదంతా కంప్లీట్ చేసుకొని కొంచెం ముందుకు వస్తే చిన్న వాటర్ గేమ్ అయితే కనబడుతుంది. ఇది వచ్చేసి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇది కూడా చిల్డ్రన్కి సంబంధించిందిగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్ చేసుకొని అదే రూట్లో కొంచెం మీరు నడుచుకుంటూ వచ్చేస్తారు అనుకో, కొంత దూరంలోనే మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ అయితే కనబడుతుంది. సూపర్గా ఉంటుంది. విజిట్ చేయాలంటే మీరైతే లోపలికి వెళ్ళి విజిట్ అయితే చేయొచ్చు.
ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ముందు చౌరస్తా వస్తుంది అని నడుచుకుంటూ వెళ్ళొచ్చు. రైట్ సైడ్ కాక లెఫ్ట్ సైడ్ వెళ్ళామనుకో మీకు ప్రసాద్ మల్టీప్లెక్స్ అయితే ఉంటుంది. ఇందులో కూడా చాలా రకాల గేమ్స్ అయితే ఉంటాయి. మల్టీప్లెక్స్ స్పెషల్ ఏంటంటే మన హైదరాబాద్లోనే మొట్టమొదటి మనకు సినిమా థియేటర్లలో మల్టీప్లెక్స్లలో ఇది అయితే చెప్పుకోవచ్చు. ఒకసారి చూడండి, మీకు మొత్తం చూపించుకుంటూ నేనైతే పై వరకు అయితే వెళ్తున్నాను. చిల్డ్రన్కి సంబంధించిన గేమ్స్ కూడా చాలా కనబడుతున్నాయి చూడండి. అన్నీ అంతే, ఆల్మోస్ట్ ఒక 80 రూపీస్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి షూటింగ్ ఏరియా అయితే ఉంచుడండి. ఇదేంటంటే మీకు ఆల్మోస్ట్ చాలా ఓల్డ్ది కాబట్టి ఒక 2 ఫ్లోర్స్లోనే మీకు మొత్తం ఈ మల్టీప్లెక్స్ అయితే ఉంది. ఇప్పుడు కట్టే మల్టీప్లెక్స్ ఏంటంటే 4, 5 దాకా కడుతుర్రు. హర్రర్ హౌస్ ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది, మిస్ కాకండి. అక్కడ మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇలా ఈ గేమ్స్ అయితే మనకు కనబడతాయి. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మీకు థియేటర్లు అవి అయితే ఉన్నాయి. ఇక చూడండి, ఇక్కడ గేమ్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. కొన్ని పెద్దలకు సంబంధించిన గేమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం మరొక ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం చూడండి. ఫస్ట్ ఫ్లోర్లోనే క్యాంటీన్స్ అవన్నీ అయితే ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి గేమ్స్, కొన్ని సినిమా థియేటర్లు అవన్నీ ఉన్నాయి. మళ్ళీ మనకు సెకండ్ ఫ్లోర్లోనే చూస్తున్నాం చూడండి, చాలా రకాలైన గేమ్స్ కూడా కనబడుతున్నాయి చూడండి. క్రికెట్ గేము, మామూలుగా చిల్డ్రన్స్ ఆడుకునే అనేకమైన గేమ్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. ఎందుకంటే మీకు ఇక్కడికి వచ్చారంటే మూవీతో పాటు చాలా రకాలుగా మీరైతే ఎంజాయ్ చేయొచ్చు. వావ్, ఇక్కడ చూడండి ఎంత సూపర్గా ఉందో. ఈ మల్టీప్లెక్స్ కంప్లీట్ చేసుకున్నాక అదే రూట్లో స్టేట్ వచ్చేసారనుకో మీకు మామూలుగా హైదరాబాద్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా నైట్ అయితే ఉంటుంది. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేసేయండి, తెలంగాణ అమరవీరుల స్తూపం అయితే ఉంటుంది. మనమైతే లోపలికి కూడా వెళ్ళొచ్చు. ఒక 30 రూపీస్ ఏమో ఎంట్రీ టికెట్ అయితే ఉంది. ఆపోజిట్లోనే మనకు తెలంగాణ సెక్రటేరియట్ అయితే ఉంటుంది, న్యూగా నిర్మించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సెక్రటేరియట్ని అయితే నిర్మించారు. చాలా బాగుంటుంది. లోపలికి అయితే అలో చేస్తలేరు. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఏంటంటే లుమ్ని పార్క్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాం. మనకు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ కౌంటర్ దాటుకొని మనం లోపలికి అయితే వచ్చేసాం చూడండి. మనకు టికెట్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 10 రూపీసే ఉంటుంది. మామూలుగా డిజిటల్ కెమెరాస్ ఇవన్నీ అయితే అలో అయితే చేస్తలేరు. స్పెషల్ పర్మిషన్ ఇట్లా ఏమన్నా తీసుకోవాలో ఏమనుకుంటా. చూడండి, ఇలా లోపలికి రాగానే మీకు వచ్చిన వాటర్ ఫౌంటైన్ పక్కనే గేమ్స్ అయితే ఉన్నాయి చూడండి. ఏ గేమ్ అయినా సరే మనకు 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇంకా మనం ముందుకైతే వెళ్తున్నాం చూడండి. వావ్, ఇక్కడ వాటర్ చూడండి ఎలా పడుతున్నాయో. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక బోటింగ్ ఏరియా ఉన్నట్టున్నది. ఆ బోటింగ్ అన్న ఏరియా కన్నా ముందు ఒకసారి రైట్ సైడ్ చూడండి, ఇలా జంపింగ్ కూడా ఉన్నది చూడండి. ఇక్కడ నుంచి దాటుకొని మనం హుస్సేన్ సాగర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి మామూలుగా రెస్టారెంట్ అయితే ఉంది. వాటి ప్రైజెస్ అయితే స్క్రీన్ పైన అయితే ఇచ్చారు చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకైతే వచ్చేసాం చూడండి. ఇక్కడ వచ్చేసి బోటింగ్ కౌంటర్ అయితే ఉంది చూడండి. మామూలుగా ఏంటంటే అందరం వెళ్ళే బోటింగ్ సపరేట్గా ఉంది, స్పీడ్ బోట్ సపరేట్గా ఉంది. ఛార్జెస్ అయితే సపరేట్గా ఛార్జ్ అయితే చేస్తారు. స్పీడ్ బోట్కి ఏంటంటే 400 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సింగిల్గా మనం అందరం కలిసి వెళ్ళేది పెద్ద బోట్ ఉంటుందిగా, దానికి వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. నేనేంటంటే 50 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నా, ఎందుకంటే బుద్ధుని స్టాచ్యూ దగ్గరికి అయితే నేనైతే వెళ్తున్నాను. ఇక్కడనే మీకు బ్యాక్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకొని ఇప్పుడే మన వెహికల్స్ అయితే మూవ్ అవుతున్నాయి, కొన్ని అయితే వస్తూ ఉన్నాయి చూడండి పడవలు. ఇప్పుడే నేనైతే ఇందులోకి అయితే ఎక్కేసాను షిప్లోకి. ఇక్కడ నుంచి మనం బుద్ధుని స్టాచ్యూ వరకు అయితే వెళ్దాం. చూడండి అన్ని బోట్స్ వెళ్తున్నాయి. అసలు దూరం చూడండి వ్యూ ఎంత సూపర్ కనబడుతుందో. వావ్, అసలు ఈ నీటి ప్రవాహంలో వెళ్తుంటే ఏదో కొత్త అనుభూతి వస్తుంది. ఈ వర్షాకాలం కాబట్టి మొత్తం నిండు కుండలా మీకు హుస్సేన్ సాగర్ అయితే కనబడుతుంది. హైదరాబాద్ అంటే మీకు ఎలాగూ చార్మినార్ గుర్తొస్తుందో, గోల్కొండ గుర్తొస్తుందో, అలానే అందరికీ బుద్ధుని స్టాచ్యూ కూడా ఈ హుస్సేన్ సాగర్లో అయితే గుర్తొస్తుంది. వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ ప్లేస్గా ఈ హుస్సేన్ సాగర్ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడే నేనైతే ఇక్కడికైతే రీచ్ అయిపోయాను చూడండి. మనకు ఈ స్టాచ్యూని వచ్చేసి సీనియర్ ఎన్టీఆర్ గారి హయాంలో అయితే నిర్మించడం అయితే జరిగింది. మనకు హుస్సేన్ సాగర్ నడి ఒడ్డుల్లో అయితే మనకు ఈ స్టాచ్యూని అయితే నిలబెట్టడం జరిగింది. ఇక్కడ నేను కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాను. ఇప్పుడు ఏంటంటే వచ్చేటప్పుడు చిన్న బోట్లో వచ్చాను, ఇప్పుడు వెళ్ళేటప్పుడు జంబో దాంట్లో అయితే వెళ్తున్నాను. చాలా పెద్ద బోట్ ఇదైతే. వావ్, వెళ్తూ ఉంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా వ్యూస్ అయితే మీకు కనబడుతున్నాయో. ఇక్కడ నేను కంప్లీట్ చేసుకున్నాక పక్కనే మీకు వచ్చేసి స్నో వరల్డ్ అయితే ఉంటుంది. మనకు మామూలుగా కాశ్మీర్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. -5-10 డిగ్రీస్ వరకు అయితే ఇలా ఉంటుంది. మీకు టికెట్ ప్రైజెస్ అవంతా స్క్రీన్ పైన అయితే ఇచ్చాను. ఒకసారి వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళండి. వావ్, ఇంత బాగుంది చూడండి. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి నేను ఏంటంటే 1 కిలోమీటర్ దూరంలోనే మీకు ఇందిరా పార్క్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇందిరా పార్క్ ఇవన్నీ వీడియోస్ పెడదామంటే చాలా లెంతీగా అవుతుంది. సేమ్ ఉన్నాయి ఏంటంటే ఆల్మోస్ట్ కొంచెం ఇలా వాల్పేపర్స్ పెట్టి చెప్పేస్తున్నాను. ఫుల్ వీడియోస్ కావాలంటే మీకు ఛానల్లో అయితే ఉన్నాయి. ఏది కావాలనుకుంటే అదైతే చూడండి.
నెక్స్ట్ వచ్చేసి సంజీవయ్య చిల్డ్రన్ పార్క్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఎంట్రీ టికెట్ ఒక 10 రూపీసే ఉంటుంది. ఇదంతా ఏంటంటే మీకు హుస్సేన్ సాగర్ చుట్టే మనం తిరిగేటి నెక్లెస్ రోడ్ అంటారు. ఈ హుస్సేన్ సాగర్ చుట్టూ మనం తిరుక్కుంటూ వెళ్తున్నాం. ఈ ప్రదేశాలకి ఇప్పుడు మనం చూసిన ప్రతి ప్రదేశంకు మీకు ఎక్కడి నుంచి అయినా ఆర్టీసీ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ మెట్రో కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఒకసారి చూసుకొని ప్లాన్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం ఏంటంటే అదే నెక్లెస్ రోడ్లో స్ట్రేట్గా వస్తే థ్రిల్ సిటీ వస్తుంది. థ్రిల్ సిటీలో మీకు టికెట్ ప్రైస్ వచ్చేసి 999 ఉంది. కొన్ని గేమ్స్ వరకే అదైతే వస్తుంది. ఇంకా ఎక్కువ ఆడాలంటే రీఛార్జ్ చేసుకోవాలి. అంతే, వెళ్ళినప్పుడే మీకు కార్డు ఇస్తారు. ఆ కార్డులో మీకు 1000 రూపీస్కు 1500 పాయింట్స్ ఏమి ఇస్తారట. మీకు అవి సరిపోలేదంటే మళ్ళీ రీఛార్జ్ చేసుకొని ఆడవలసి అయితే ఉంటుంది. ఇలా మీకు అయితే ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది థ్రిల్ సిటీ అయితే. ఇది కంప్లీట్ చేసుకున్నాక అదే రూట్లో కొంచెం స్ట్రేట్ వచ్చిరనుకో లేక్ ఫ్రంట్ పార్క్ అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి మనం ఈ లేక్ ఫ్రంట్ పార్క్ దగ్గరికి అయితే వచ్చాము చూడండి. టైమింగ్స్, టికెట్ ప్రైజెస్ స్క్రీన్ పైన అయితే ఇచ్చాను. టికెట్ ప్రైస్ ఏంటంటే 50 రూపీస్ అయితే ఉంది. చెక్ పాయింట్ అంతా దాటుకొని నేను ఇప్పుడే లోపలికి అయితే ఎంట్రీ అయ్యాను చూడండి. వావ్, ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి. మనకు ఈ పార్క్ కూడా రీసెంట్గానే అంటే టీఆర్ఎస్ హయాంలో ఈ పార్క్ను అయితే నిర్మించారు. చాలా బాగుంది చూడండి. ఒకసారి ఎంతమంది పర్యాటకులు కనబడుతున్నారు చూడండి. ఈ పార్కుకు స్పెషల్ ఏంటంటే రిమైనింగ్ పార్కులు ఏంటంటే మామూలుగా మార్నింగ్ 9 స్టార్ట్ అయ్యి 5-6 వరకు క్లోజ్ అయిపోతాయి. మ్యాక్సిమం 7 వరకు ఉంటుంది. ఈ పార్క్ ఏంటంటే నైట్ 10-11 వరకు అయితే ఉంటుంది. నైట్లో అయితే ఇంకా బ్యూటిఫుల్గా అయితే ఈ పార్క్ అయితే ఉంటుంది. మీకు ఏమేమి తీసుకురావద్దు అనేది స్క్రీన్ పైన అయితే స్టార్టింగ్లో ఇచ్చాను. మామూలుగా ఏంటంటే పానలు ఇలా అంటారు కదా, కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఫుడ్ ఇవన్నీ అయితే లోపలికైతే అలౌ చేస్తలేరు. చూసి ఒకసారి పైన రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి, మీరైతే రండి. ఇది మీకు లేక్ ఫ్రంట్ పార్క్ యొక్క విశేషాలు. ఇక్కడ నుంచి కొంత దూరంలోనే అంటే ఒక 500 మీటర్స్ దూరంలోనే మీకు జలవిహార్ వాటర్ పార్క్ అయితే ఉంటుంది. ఈ జలవిహార్ వాటర్ పార్క్ స్పెషల్ ఏంటంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పార్క్ ఇన్ హైదరాబాద్లో మనం అయితే చెప్పుకోవచ్చు. వాటి ప్రైజెస్ అయితే స్క్రీన్ పైన అయితే ఇచ్చాను చూడండి. 450 రూపీస్ ఇలా ఉంది. ఒకవేళ మీరు డ్రెస్సులు ఉంటాయి కదా, మామూలుగా మన డ్రెస్సులతోనైతే అలో చేస్తలేరు, సపరేట్ డ్రెస్సెస్ అయితే ఉండాలి. మీరు తెచ్చుకున్నా ఓకే, లేదా ఇక్కడ వాళ్ళు రెంట్ కూడా ఇస్తున్నారు. అవర్ లెక్కన ఉంది. ఫస్ట్ డిపాజిట్ చేసుకుంటారు కానీ అవర్కి ఒక 30 రూపీస్ ఇలా ఛార్జ్ చేస్తుర్రు. లాకర్స్ కూడా ఉన్నాయి. మీరు డ్రెస్సెస్ కానీ మీకు ఏమైనా వస్తువులు తెచ్చుకుంటే పెట్టుకోనికి అవి కూడా అంతే. అవర్కి ఒక 20 రూపీస్ ఇలా అయితే ఛార్జ్ చేస్తుర్రు. ఇది వచ్చేసి లాకర్ ఏరియా. ఒకసారి చూడండి, ఇదంతా లాకర్ ఏరియా. ఈ కంచిగా ముందుకైతే వెళ్తున్నాం చూడండి. ముందుకు వెళ్తే ఇక్కడ గేమ్ అయితే కనబడుతుంది చూడండి, కార్ గేమ్. ఇది వచ్చేసి సపరేట్. మీరు ఒకవేళ ఆడాలంటే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళైతే. ఇక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ వచ్చేసి డ్రెస్సెస్ అవన్నీ అయితే మనం తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి చూసుకుంటూ ఈ వాటర్ పూల్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఒకసారి చూడండి, చాలా బాగుంది కదా. వావ్, సూపర్ ఉంది. పక్కనే మీకు రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుంది. అది టైమింగ్ మెయిన్. ఆ టైమింగ్లోనే ఆ రెయిన్ డ్యాన్స్ అయితే మనకు అవైలబుల్గా అయితే ఉంటుంది. ఇలా మీకు పైకి ఎక్కాను చూడండి. పైకి ఎక్కి చూస్తే ఎలా కనబడుతుందో. పై నుంచి వాటర్ గేమ్స్ ఆడుకుంటూ ఇలా కిందికి అయితే రావచ్చు. చాలా రకాలైన వాటర్ గేమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. మనకేంటంటే సమ్మర్లో ఎక్కువ మంది వస్తూ ఉంటారు. లేదు అంటే కొంచెం మే, జూను ఆ టైం కాకపోతే నవంబరు, డిసెంబరు చిల్డ్రన్స్ని స్కూల్ వాళ్ళని చాలామందికి అయితే మనకు ఈ జలవిహార్కి అయితే తీసుకొస్తారు. 450 టికెట్ ఉంది కదా. మామూలుగా చిల్డ్రన్స్కి మీన్స్ ఒకవేళ మీరు స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ స్టూడెంట్స్ తీసుకొస్తే మాత్రం డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి 250 to 300 రూపీస్లోనే మీకైతే ఇక్కడ టికెట్ అయితే వచ్చేస్తుంది. వావ్, ఇక్కడ చూడండి డాగ్స్ పార్క్ ఉంది. మీకు పక్కనే ఈ పార్క్ అయితే ఉంటుంది. చూడాలనుకుంటే దీన్ని కూడా విజిట్ చేయండి. ఇక్కడ నుంచి కొంత దూరంలోనే సికింద్రాబాద్ బన్సీలాల్పేటలో మీకు స్టెప్ వెల్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకు టీఆర్ఎస్ హయాంలో అయితే గుర్తించి పునర్నిర్మాణం అయితే చేపట్టారు. చాలా బాగుంటుంది. ఈ వీడియో కూడా మన డిస్క్రిప్షన్లో ఉంది, మన ఛానల్లో అయితే ఉంది. కావాలంటే చూడండి. ఎందుకంటే చాలా లెంతీగా అవుతుంది కాబట్టి కొన్ని పిక్స్ పెట్టి చెప్పేస్తున్నాను. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్గా మనము ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ అయితే చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్ కూడా మీరైతే దర్శనం చేసుకోండి. ఇక్కడ నుంచి కొంత దూరం వస్తే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలోనే మనకు బుద్ధుని యొక్క స్టాచ్యూ ఉంటుంది. వాళ్ళ యొక్క ఈ టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. బుద్ధ సన్యాసులను అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడి నుంచి ఇంకో కొంత దూరంలోనే మీకు శ్రీ బాబా కోటేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. పెద్ద శివుని క్షేత్రం అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే స్వామివారి యొక్క విగ్రహం అయితే కనబడుతుంది. ఒకసారి చూడండి. ఇక్కడి ప్రతి ప్లేస్కు మీకు ఏంటంటే ఆర్టీసీ బస్సెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇవన్నీ మెయిన్ సెంటర్ కాబట్టి ఇక్కడ నుంచి కొంత దూరంలోనే మీకు రాష్ట్రపతి నిలయం కూడా ఉంటుంది. మామూలుగా మన ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఇక్కడనే ఉంటారు. మనకేంటంటే శీతాకాల విడిదిగా అప్పుడప్పుడు రాష్ట్రపతి అయితే మన హైదరాబాద్కి అయితే వస్తారు కదా, వచ్చినప్పుడు వచ్చేసి ఇక్కడనే ఉంటారు. ఇక్కడికైతే మనం విజిట్ అయితే చేయొచ్చు.
టికెట్ ప్రైస్ వచ్చి ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వాళ్ళు వాడే కారు, అప్పటి టాంగాలు అవన్నీ అయితే మనం ఇప్పటికీ ఇక్కడైతే చూడొచ్చు. నేనేంటంటే మళ్ళీ అదే నెక్లెస్ రోడ్ నుంచి స్ట్రేట్గా అయితే వచ్చేసాను హుస్సేన్ సాగర్ పక్క నుంచి. వస్తే మీకు ఏంటంటే కృష్ణకాంత్ పార్క్ అయితే కనబడుతుంది. ఒకసారి చూడండి. ఈ కృష్ణకాంత్ పార్కుకు ఎంట్రీ వచ్చేసి పెద్దలకు 10 రూపీస్, చిల్డ్రన్స్కి వచ్చేసి 2 రూపీస్ అయితే ఉంది. బట్ ఏంటంటే ఈ పార్క్ చాలా సూపర్గా అయితే ఉంది. ఒకసారి మీకు మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి అయితే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. మీకు మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవుతుంది. ఈ ఏరియాలో ఉన్న వాకర్స్ మొత్తం మార్నింగ్ వాక్ వచ్చేసి ఇక్కడనే చేస్తారు. పెద్ద గ్రౌండ్ అన్నట్టు ఇది. ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ ఏరియా అయితే కనబడుతుంది. ఒకసారి చూడండి. నీకు చిన్నపిల్లలు ఆడుకోనికి కొన్ని ఆట వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మనం కొంచెం ముందుకు వస్తే చూడండి బ్యూటిఫుల్ గార్డెన్ అయితే మీకు కనబడుతుంది. చూడండి ఎంత పెద్దగా ఉంది చూడండి గార్డెన్ అయితే. వావ్, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా బాగుంది. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఈ పార్క్ అయితే కనబడుతుందో. ఫ్యామిలీస్తో వస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చిల్డ్రన్స్ వచ్చినా బాగా ఎంజాయ్ చేస్తారు. ఏంటంటే కొంచెం చిల్డ్రన్కి సంబంధించిన గేమ్స్ తక్కువనే ఉన్నాయి. బట్ అయినా కానీ చాలా బాగుంది పార్క్ అయితే. చాలా పెద్దది అన్నట్టు ఈ పార్క్ అయితే. నేను ఆల్మోస్ట్ మీకు అయితే చూపిస్తున్నాను చూడండి. పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఇక్కడ కనబడుతున్నాయి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ స్టాచ్యూ కనబడుతుంది. ఇక ఈ స్టాచ్యూ నుంచి చూసుకొని మళ్ళీ మనం ముందుకైతే వెళ్తున్నాం చూడండి. ఒక అడవిలో వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. వావ్, ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఈ పార్క్ అయితే కనబడుతుందో. ఇవి వచ్చేసి ఈత చెట్లు ఉన్నట్టున్నాయి, ఈతకాయలు కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి. వావ్, ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి. ఈ వ్యూ అంతా పచ్చని చెట్లతో చాలా అద్భుతంగా ఈ ప్రదేశం అయితే ఉంది. ఇలా కొంచెం దూరం వస్తే ఏంటంటే మధ్యలో వచ్చేసి మీకు చిన్న చెరువులాగా అయితే కనబడుతుంది చూడండి. ఇదంతా మనకు మూసీలాగానే అనుకోవచ్చు. ఒకసారి చూడండి అక్కడి నుంచి ముందుకు వస్తే చిన్న చిల్డ్రన్స్ ఏరియా ఉంది. ఈ విధంగా అయితే ఇది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక నేను ఏంటంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ సైడ్ అయితే వచ్చేసాను. ఈ జూబ్లీ హిల్స్ రాగానే నీకు ఫస్ట్ లోటస్ పాండ్ పార్క్ అయితే కనబడుతుంది. ఒకసారి అయితే విజిట్ చేయండి. అక్కడి నుంచి పక్కనే మనకు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. నైట్ టైంలో వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. చాలా శక్తివంతమైన ఆలయంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇక అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వచ్చేసారనుకో మనకు జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అయితే దర్శనమిస్తుంది. ప్రస్తుతానికి మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. మీకు పార్కింగ్ వచ్చేసి ముందటనే ఉంటుంది, టెంపుల్ దగ్గర ఉండదు, మొత్తం కింద సైడ్కి అయితే ఉంటుంది. అక్కడ ఎటువంటి ఛార్జ్ అయితే వాళ్ళు చేస్తలేరు. అక్కడ నేను పార్క్ చేసి ఇప్పుడే స్వామివారి దగ్గరికి దర్శనానికి అయితే పైకి అయితే వెళ్తున్నాను చూడండి. ఇక ప్రధానమైన గోపురం అయితే ఇక్కడ కనబడుతుంది. ఒకవేళ తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఏవైనా అర్చనలు చేసుకోవాలంటే ఇక్కడ చేయొచ్చు. ఎందుకంటే తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏ విధంగా అర్చనలు చేస్తారో ప్రతి ఒక్క అర్చన వచ్చేసి ఇక్కడైతే చేస్తారు. వాటికి ప్రైజెస్ వచ్చేసి చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. అవి మీకు స్క్రీన్ పైన అయితే ఇచ్చేస్తాను. ఒకసారి అయితే చూడండి. ఒకసారి వ్యూ చూడండి. చాలా బాగుంది ఆలయం అయితే. అద్భుతమైన నిర్మాణ శైలిలో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఒకసారి ఇక్కడ చూడండి. స్వామివారికి సమర్పించేటి అన్నీ అయితే ఇక్కడైతే దొరుకుతాయి. కింద వచ్చేసి మీకు గణనాథుని ఆలయం అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ దర్శనం చేసుకోండి. ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఎగ్జాక్ట్లీ ఇదే ఏరియాలో కొంచెం ముందుకు వచ్చిరనుకో మీకు కేబీఆర్ పార్క్ అయితే కనబడుతుంది. ఈ పార్క్ ఏంటంటే చాలా పెద్దదిగా మనం చెప్పుకోవచ్చు. చాలామంది హీరోలు వచ్చేసి ఇక్కడనే మార్నింగ్ వాక్ అయితే చేస్తారు. ఒకసారి చూడండి. ఇదంతా ఏంటంటే మనకు జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉంటుంది. ఇక అదే ఏరియాలో ఆ పార్క్ నుంచి కొంచెం ముందుకు వస్తే డౌన్లో మీకు ఏంటంటే శ్రీ జగన్నాథ టెంపుల్ అయితే ఉంటుంది. పూరిలో జగన్నాథుని ఆలయం ఎలా ఉంటుందో అలానే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చారనుకో శ్రీ పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది. మనకు ఈ ప్రాంతానికి ఏంటంటే మెట్రో కూడా అవైలబుల్గా అయితే ఉంది. పెద్దమ్మ తల్లి వరకు మనకు పెద్దమ్మ తల్లి మెట్రో స్టేషనే అవైలబుల్గా ఉంది. రావాలంటే మెట్రోలో కూడా మీరు అయితే రావచ్చు. బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మెహదీపట్నం నుంచి కొంచెం దూరం ఆ ఏరియాలోనే మీకు గోల్కొండ ఫోర్ట్ అయితే ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ మనకు బ్యూటిఫుల్ ప్లేస్లో గోల్కొండ ఫోర్ట్గా ఒకటైతే చెప్పుకోవచ్చు. ఈ ఫోర్ట్ను కూడా సందర్శించండి. ఆ పక్కనే మీకు కుతుబ్ షాహీ టోమ్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా సందర్శించండి. ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో అయితే ఉంది, కావాలనుకుంటే చూడండి. అక్కడి నుంచి కొంత దూరంలోనే మీకు ఇదే ఏరియాలో మీకు మల్కం చెరువు అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. టైమింగ్స్, టికెట్ ప్రైస్ అన్ని స్క్రీన్ పైన అయితే మీకు ఇచ్చాను చూడండి. నైట్ టైంలో ఈ పార్కు చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి నేను ఏంటంటే ఇప్పుడు వచ్చేసి హైటెక్ సిటీ దగ్గరికి అయితే వచ్చేసాను. హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామం దగ్గరికి అయితే చేరుకున్నాను. ఒకసారి చూడండి. ఇదంతా మీకు శిల్పారామం యొక్క ఏరియాగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు టికెట్ కౌంటర్ అయితే ఉంది. ఒకసారి చూడండి. పెద్దలకు వచ్చేసి 60 రూపీస్ ఉంది. చిల్డ్రన్స్కి వచ్చేసి 10 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. ఇలా లోపలికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం ముందుకైతే వెళ్తున్నాం చూడండి. వావ్, ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి. ఈ గార్డెన్ అంతా ఎంత బాగుంది చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి మరొక ఎంట్రన్స్ ఉన్నది. ఇక్కడ వచ్చేసి మామూలుగా శిల్పారామంలో ప్రోగ్రామ్స్ ఏమైనా జరిగితే ఇక్కడనే అయితే చేస్తారు వాళ్ళు.
ఇక అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వస్తే బోటింగ్ ఏరియా అయితే ఉంది. వావ్, బ్యూటిఫుల్గా ఉంది. నేను ఏంటంటే మార్నింగ్ టైమే వచ్చిన కాబట్టి ఇంకా బోటింగ్ అయితే స్టార్ట్ చేయలేదు. మనం రౌండ్ అంతా తిరిగి వచ్చే వరకు వాళ్ళు స్టార్ట్ చేస్తారనుకుంటా. టికెట్ ప్రైస్ కూడా తక్కువనే ఉంది, 30 రూపీస్ ఏమో ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే ట్రైబల్ విలేజెస్కి అయితే వచ్చేసాం. చూడండి, ఇప్పుడు మనం చూస్తుంది ట్రైబల్ విలేజ్. మనకు పూర్వకాలంలో ఎలా నివసించేవారు అనేదానికి చక్కగా ఇక్కడ ఒక విలేజ్నే వాళ్ళు నిర్మించడం అయితే జరిగింది. ఇక ఇక్కడ కమ్మరి వాళ్ళు ఎలా గొడ్డలను చేస్తుర్రు అవన్నీ అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ పారదవుతున్న దృశ్యము. ఇగో ఇక్కడ మనకు పూర్వకాలం నాటి అన్ని విధానాలను అయితే చక్కగా ఇక్కడైతే చూపించారు. ఇప్పుడంటే అన్ని వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, వాటితో పాటు కంప్యూటర్ యుగం కాబట్టి కొత్త కొత్తవి వచ్చాయి. బట్ అప్పుడు ఏంటంటే ఏదైనా మన చేతితో చేసుకున్న వాటితోనే చేసేవాళ్ళు. ఆ ఇండ్ల నిర్మాణాలు కూడా పూర్వకాలంలో ఎలా ఉండేటియో అదే విధంగా ఇక్కడైతే నిర్మించారు. ఇప్పుడంటే మామూలుగా అన్నీ వస్తున్నాయి కదా, అప్పుడు అన్నీ దంచుకునేటివి. కూరగాయల మార్కెట్ ఎలా ఉండేది అవన్నీ చక్కగా ఇక్కడైతే చూపించారు. చూడండి, గ్రామం సంత అన్నట్టు ఇది. అప్పుడు ఏంటంటే ఇలా గంగిరెద్దుల వాళ్ళు ఇంటింటికి అడుక్కునేటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇలా రాకుండా అయిపోయారు, ఎవరు వేస్తలేరని ట్రైబల్ యొక్క నిర్మాణ శైలి ఇక్కడ చూపించారు. ఒకసారి చూడండి, ఇదంతా బ్యూటిఫుల్ ఏరియా ఎంత చక్కగా కనబడుతుందో. ఇక్కడ బోనాలు చేసినప్పుడు ఏ విధంగా చేస్తారు, లైట్ అప్పట్లో మామూలుగా గ్యాస్ను పోసి వెలిగించుకునే వాళ్ళం, ఆ లైటు అవన్నీ అయితే ఇక్కడ చూపించడం జరిగింది. ఇప్పుడు మనం చూసింది మొత్తం ఒక ట్రైబల్ విలేజ్ అనుకోండి, లేదా మనం కొన్ని 90s 80s ఆ టైంలో ఎలా నివసించే వాళ్ళమో చూపించారు అట్లా. ఇప్పుడు మనం ఏంటంటే ఇక మీకు ఇప్పుడు చూసిన చిన్న చెరువు ఉంది కదా, మరొక సైడ్ నుంచి అయితే చూపిస్తున్నాను. అదే రూట్లో కొంచెం స్ట్రేట్ వచ్చేసారు అనుకో, ఇక ఇక్కడ చిన్న చెరువు అయితే మళ్ళీ ఒకటి కనబడుతుంది. చూడండి, ఇక్కడ ఏంటంటే అన్ని బాతులు అవి ఉన్నట్టున్నాయి. ఒకసారి బాతులు ఉన్నాయి చూడండి, ఇలా బాగుంది కదా. వావ్, ఇక్కడ బ్యూటిఫుల్గా ఉంది చూడండి ప్లేసు. ఇక ఈ ప్లేస్ని చూసుకుంటూ అలానే ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాయి. చూడండి, ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక నిర్మాణ శైలి ఏదో చేయిలో ఫ్లూట్ పట్టుకున్నట్టు చూపిస్తారు. చూడండి, ఇక్కడ ఏదో ఉంది చూడండి. ఇక్కడ ఏంటంటే అన్ని మిషన్లతోని ఒక వస్తువులాగా మనిషిని రెడీ చేసినట్టు అవుతున్నారు. చూడండి, అన్ని ఇనుపవాటితో రెడీ చేసిర్రు. ఓకే, ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకైతే వెళ్తున్నాను. ఇక్కడ మూట కొడుతున్నట్టు. ఒకప్పుడు ఏంటంటే బోర్ మోటార్లు ఇవన్నీ లేనప్పుడు ఎడ్లకు మూట కట్టి గుంజేవాళ్ళు అన్నట్టు. ఇక్కడ శ్రీకృష్ణుడు పైన కూర్చున్నట్టు కుండలు ఎంత చక్కగా చూపిస్తారు. చూడండి, అక్కడ వచ్చేసి శ్రీకృష్ణుడు కనబడుతుంది. చూడండి, అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేసి లెఫ్ట్ తీసుకున్నారనుకో, ఇక మీకు చిల్డ్రన్స్ ఏరియా అయితే కనబడుతుంది. ఒకసారి చూడండి, చాలా గేమ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. మీరు 60 రూపీస్ పెడతారు కానీ వర్తబుల్గా మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ పక్కకే వచ్చేసి చాలా రకాలైన పక్షులు అయితే మీకు కనబడతాయి. చూడండి, ఇక్కడ కొన్ని రకాల పక్షులు ఉన్నాయి. ఇక ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి చూపిస్తుంది. చూడండి, ఇక ఇక్కడ రామచిలుకలు ఉన్నాయి, ఇక్కడ పావురాలు ఉన్నాయి. ఈ పావురాలు చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇగో ఇక్కడ మరొక రకాలైన పక్షులు. ఇక అక్కడ చూసి కంప్లీట్ చేసుకుని ఇంకా కొంచెం ముందుకు వచ్చిరనుకో, ఇక ఈ బ్యూటిఫుల్ ఏరియా అయితే మీకు కనబడుతుంది. ఈ ఏరియా నుంచి అలానే మళ్ళీ మొత్తం కంప్లీట్ చేసి కిందికి వస్తే ఇక్కడ ఏంటి ర్యాబిట్స్ కనబడుతున్నాయి. చూడండి, కుందేళ్ళు. ఇక ఇక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వస్తే చిన్న రెస్టారెంట్ టైప్ ఇది కనబడుతుంది. మనము పూర్వకాలంలో ఒక చెట్టు చుట్టూ ఇట్లా మిద్దె కట్టుకొని కూర్చునేటోళ్ళం. అది ఇవన్నీ చాలా బాగుంటుంది. శిల్పారం ఒక 1 డే మనమైతే స్పెండ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇక్కడి నుంచి నేను ఏంటంటే మీకు ఆల్మోస్ట్ దుర్గం చెరువు అందరికీ ఐడియా ఉంటుంది. మామూలుగా ఇది కూడా టీఆర్ఎస్ హయాంలోనే నిర్మించడం అయితే జరిగింది. ప్రస్తుతానికి మనం ఈ దుర్గం చెరువు పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, వావ్, సూపర్గా ఉంది. బయట పార్కింగ్ ఫీజు అవన్నీ అయితే ఏం వసూలు చేస్తలేరు. బట్ టికెట్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది, జస్ట్ 10 రూపీసే ఉంది. పార్కింగ్ ఫీజు అవంతా ఫ్రీ ఉంది. ఇక్కడ ఒక టికెట్ అయితే తీసుకున్నాను. ప్యాకేజెస్ అయితే కనబడుతున్నాయి. చూడండి, మామూలుగా డైలీ ప్యాకేజ్ ఎలా ఉంది, డైలీ అంటే 10 రూపీస్ ఉంటుంది. లేదా మంత్లీ వాకర్స్ ఉంటారు కదా, వాళ్ళకు ప్యాకేజీ సపరేట్గా అయితే ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే బై వాక్ చేసుకుంటూ మనం ముందుకైతే వెళ్తున్నాం. వావ్, ఇంత బ్యూటిఫుల్గా కనబడుతుంది. చూడండి, యాక్చువల్గా ఏంటంటే ఇదంతా మనకు మాదాపూరు, మణికొండ ఈ ఏరియాలో ఏంటంటే చాలా కాస్ట్ ఉంటుంది ప్రైజెస్ అయితే, ల్యాండ్ ప్రైజెస్ కానీ అవన్నీ. వావ్, ఇక్కడ చూడండి దుర్గం చెరువు యొక్క బ్రిడ్జ్ ఎంత సూపర్గా కనబడుతుందో. ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ ఈ పార్కుని ఎంజాయ్ చేసుకుంటూ ఈ చెరువు పక్క నుంచి మనం నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. చూడండి, ఒకసారి ఇక్కడ చూడండి. ఈ ప్లేస్లో ఏంటంటే మీకు నైట్ 7 ఆ టైంలో మంచిగా వాటర్ ఫ్లో అయితే ఇస్తారట. ఒకసారి అయితే మీకు చూపిస్తాను, చాలా బాగుంటుందట. మొత్తం డిఫరెంట్ టైప్స్లలో మీకు వెలుతురులో వస్తుందట. వావ్, ఇక్కడ వచ్చేసి చిన్న గేమ్ ఏరియా ఉంది. ఇవన్నీ గేమ్స్ వచ్చేసి ఫ్రీగానే చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ నుంచి చూసుకుంటే కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో జిమ్ అయితే కనబడుతుంది. చూడండి, ఫ్రీ జిమ్.
ఇక ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వచ్చేసినాం చూడండి. వావ్, ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి. అక్కడి నుంచి ఆ కొనకి వెళ్ళి రావాలంటే ఆల్మోస్ట్ ఒక 3 to 5 కిలోమీటర్స్ అవుతుంది అనుకుంటా, చాలా దూరమే ఉంది. షిప్పులు, ఆ బోట్లు అనుకుంటా, సారీ, ఆ బోట్లు చూడండి మూవ్ అవుతున్నాయి. స్పీడ్ బోట్లు ఉన్నాయి, పెద్ద బోట్ ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇక ప్రైజెస్ కూడా ఆల్మోస్ట్ మీకు ఐడియా ఉంటాయి కదా. పెద్ద బోట్ వచ్చేసి ఒక 50 రూపీస్ ఇలా ఉంటుంది. స్పీడ్ బోట్లో వెళ్ళాలంటే 400 రూపీస్ ఇలా అయితే ఛార్జ్ చేస్తారు. మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ కూడా ఉన్నాయి వాటర్లో, ఇలా సింగిల్గా తొక్కుంటే లేటి అవన్నీ అయితే ఉన్నాయి. మాకు మామూలుగా మనమైతే ఈ రెండే యూజ్ చేస్తాం కాబట్టి వాటి ప్రైస్ అయితే మీకు అయితే స్క్రీన్ పైన అయితే ఇచ్చాను. టైమింగ్స్ కూడా మీకు స్క్రీన్ పైన అయితే ఇచ్చాను చూడండి. ఇలా చూసుకుంటూ ఇంకా చాలా ముందుకైతే వచ్చాను. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి. కావాలనుకుంటే వచ్చినప్పుడు మీరైతే ఆడండి. నైట్ టైంలో చూడండి, ఆ దుర్గం చెరువు కానీ ఇదంతా బ్రిడ్జ్ కానీ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి చూడండి. ఈ వాటర్ ఫౌంటైన్ చూడండి, అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెలుతురులలో మీకైతే కనబడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా ఉంటుంది అంతే. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక సేమ్ ఇదే బ్రిడ్జ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళారనుకో మీకు ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో శ్రీ అర్ధనారీశ్వర టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ ఏంటంటే రీసెంట్గా నిర్మించడం అయితే జరిగింది. ఒకసారి చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఈ టెంపుల్ అయితే ఉంటుంది. నిర్మాణ శైలే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే శివపార్వతులు వచ్చేసి సగం అంటే అర్ధ రూపంలో అయితే మనకు దర్శనమిస్తూ ఉంటారు. పక్కనే మీకు రేణుకా ఎల్లమ్మ టెంపుల్, గణపతి ఆలయము ఇవన్నీ అయితే మీకు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్గా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ నుంచి మనం ఏంటంటే కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి అయితే వెళ్తున్నాం చూడండి. కింద వచ్చేసి దుర్గం చెరువు మనం చూసినాం. లెఫ్ట్ సైడ్ ఆ రైట్ సైడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఈ బిల్డింగ్స్ మీకు కనబడుతున్నాయో. హైదరాబాద్లో వచ్చేసి మొదటి కేబుల్ బ్రిడ్జ్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఫొటోస్ దిగడానికి వాటికి మాత్రం చాలా బాగుంటుంది. అయితే మీకు బండ్లు మాత్రం ఇక్కడ పార్కింగ్ చేయడానికి వీలు లేదు. రైట్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళడానికి మాత్రం మంచిగా నిర్మించారు, కానీ బండ్లు పార్క్ చేయాలంటే బయట చాలా దూరం ఉంది, కింద పార్క్ చేసి మనం మీదకైతే రావాల్సి అయితే ఉంటుంది. అలా కేబుల్ బ్రిడ్జ్ దాటి కొంచెం ముందుకు వచ్చిరనుకో నాలెడ్జ్ సిటీ అయితే ఉంటుంది. హైదరాబాద్ అంటే ఎలా ఉంటుందో ఈ ఏరియాలో అయితే మనం చూడొచ్చు. మీకు ఆ కేబుల్ బ్రిడ్జ్ దాటి చౌరస్తాలనే రైట్ తీసుకున్నారనుకో ఇనార్బిట్ మాల్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికి మనం ఇనార్బిట్ మాల్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఈ మాల్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడే మనకు కింద బండి పార్క్ చేసేసి లోపలికి అయితే వచ్చేసాం. వావ్, ఇలా ముందు వచ్చేసి ఇలా వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది. మన పార్కింగ్ ఏరియా వచ్చేసి కింద అయితే ఉంది. ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి అయితే చూసుకుంటూ వెళ్దాం. కొన్ని 50% ఆఫర్ ఉన్నాయి, కొన్ని వచ్చేసి 60% ఆఫర్ అయితే కనబడుతున్నాయి చూడండి. మనకు ఇక్కడ ఏం కనబడుతున్నాయి చూడండి, ఫరెవర్ 21 అట, అక్కడ ఉన్నాయి చూడండి 40% డిస్కౌంట్ అట. ఇలా మనం చూసుకుంటూ సెకండ్ ఫ్లోర్ దాకా వచ్చేసాం. ఇక్కడ బైక్స్ అవి పెట్టిరు చూడండి, సేలింగ్కి పెట్టిరు. ఇక్కడ నుంచి చూస్తానండి మాల్ ఎలా కనబడుతుందో, చాలా బాగా కనబడుతుందిగా మాల్ అయితే. వావ్, చాలా రకాలైన గేమ్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయట ఈ మాల్లో. అవి ఎక్కడున్నాయేమో ఒకసారి పైకి వెళ్ళి అయితే చూద్దాము. ఇప్పుడు మనం మరొక ఫ్లోర్కి అయితే వచ్చేసాం చూడండి. వావ్, లాస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే చూడండి కిందికి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి. ఇప్పుడు ఏంటంటే మనం గేమ్స్ ఏరియాకి అయితే వచ్చేసాం చూడండి. ఇప్పుడే గేమ్స్ లోపలికి అయితే వచ్చేసాం. ఏమేం గేమ్స్ ఉన్నాయో ఒకసారి ఇక్కడ చూడండి, మీకు కనబడుతున్నాయి చూడండి. చాలా రకాలైన గేమ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. డిఫరెంట్ మనకు ప్రైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అన్ని గేమ్స్కి అయితే ఒకటే ఛార్జ్ అయితే వాళ్ళు చేస్తలేరు. వావ్, ఎక్సలేటర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయో. ఈ కింద మనం చూస్తుంది మొత్తం రెస్టారెంట్. ఇక్కడ వచ్చేసి మనకు సినిమా థియేటర్ అయితే ఉంది. వావ్, ఎక్సలేటర్ చూడండి ఎలా మూవ్ అవుతుందో. మీకు ఏంటంటే ఒక సైడ్ వచ్చేసి కొన్ని రకాలైన గేమ్స్ ఉన్నాయి, మరొక సైడ్ వచ్చేసి మరొక రకమైన గేమ్స్ అయితే ఉంది. ఇప్పుడు మీకు ఇంకో సైడ్కి అయితే వచ్చేసాను చూడండి. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇట్లా బాల్స్ వేస్తుర్రు. ఇక్కడ వచ్చేసి సైకిల్ లాగా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే మీకు కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక బాబు క్రికెట్ ఆడుతుండు. అక్కడ వచ్చేసి సంథింగ్ ఇలా జెయింట్ వీల్ లాగా ఇలా తిరిగేడుతున్నది. చాలా రకాలైన గేమ్స్ అయితే ఈ ఇనార్బిట్ మాల్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అదే కేబుల్ బ్రిడ్జ్ నుంచి దాటగానే కొంచెం ముందుకు వస్తే మళ్ళీ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దిగగానే మీకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఐకియా అయితే ఉంటుంది. ఈ ఐకియా స్టోర్ స్పెషల్ ఏంటంటే హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోర్గా చెప్పుకోవచ్చు, బిగ్గెస్ట్ స్టోర్గా కూడా చెప్పుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఫర్నిచర్ నుంచి మొదలు పెడితే చాలా రకాలైతే దొరుకుతాయి, బట్ తక్కువ అమౌంట్ అయితే ఉంటుందట. ఇప్పుడు మీకు బండి పార్క్ చేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి నేను సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాను. మనకేంటంటే బిల్ కౌంటర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. మనం డైరెక్ట్ వెళ్ళనీకి లేదు. సెకండ్ ఫ్లోర్లో మీకు ఏం కావాలో తీసుకొని
తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి అయితే మనం వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫర్నిచర్ ఏరియాకి అయితే వచ్చేసాం చూడండి. ఫర్నిచర్ నుంచి కొంచెం ముందుకు వచ్చారనుకో మనకు డైనింగ్ టేబుల్స్, మన కప్బోర్డ్లు అవన్నీ సంబంధించినవి అయితే ఇక్కడ కనబడుతున్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి, ఒక్కొక్కటి అయితే మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ బీరువాలు చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీరువాలు, మనకి ఇంట్లోకి ఉపయోగించుకునేటి, మనకు ఇంటీరియర్ డిజైన్కి ఉపయోగపడేటి చాలా అయితే వస్తువులు ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. వాటి ప్రైజెస్ అవన్నీ అయితే చాలా చక్కగా అయితే కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద బీరువాలు ఉన్నాయి. వావ్, ఇక్కడ చూడండి మన హోమ్ డెకరేషన్కు ఉపయోగపడేటి ఎలా సెట్ చేస్తే ఎలా ఉంటాయో చక్కగా చూపిస్తారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మామూలుగా చిన్నపిల్లలు ఆడుకునేటి, వాటితో పాటు కొంచెం ముందుకు వచ్చారనుకో అదే సెకండ్ ఫ్లోర్లో మీకు రెస్టారెంట్ అయితే ఉంటుంది. ఈ రెస్టారెంట్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఇంకా కిందికి వచ్చారనుకో 99లోనే మీకు చాలా వస్తువులు అయితే ఇక్కడ దొరుకుతాయి. ఆ వస్తువులు కొన్ని అయితే చూపిస్తున్నాను మీకు. ఒకసారి చూడండి, కుక్కర్లు 99 కాదు, వాళ్ళు ప్రైస్ అయితే అక్కడ ఇచ్చారు. ఒకసారి అయితే చూడండి. ఎందుకంటే ఫుల్ వీడియో ఇంకా కావాలంటే మనకు డిస్క్రిప్షన్లో మన ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి. ఎందుకంటే వీడియో చాలా లెంతీగా ఉంటుంది, అన్నీ ఇందులో చూపించడం అయితే వీలు కావట్లేదు. ఒకసారి ఇక్కడ చూడండి, చాలా రకాలైన చెట్లు అవి కూడా కనబడుతున్నాయి. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. వావ్, దొరకని అనేటి లేవన్నట్టు. ఇక్కడ నుంచి చూస్తే హైదరాబాద్ సిటీ ఈ విధంగా కనబడుతుంది బిల్డింగ్స్. ఇక్కడ నుంచి నేను ఏంటంటే శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గార్డెన్కి అయితే వచ్చాను. ఒకసారి చూడండి, ఇదంతా మనకు ఎంట్రన్స్. ఇక్కడ 2 వీలర్ పార్క్ చేస్తే వచ్చేసి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. బయట పార్క్ చేస్తే ఎటువంటి ఛార్జ్ అయితే చేస్తలేరు. టికెట్ ప్రైస్ వచ్చేసి ఎంట్రీ టికెట్ 40 రూపీస్ అయితే తీసుకుంటారు. నేనైతే టికెట్ తీసుకొని ఇప్పుడే లోపలికి అయితే ఎంట్రీ అయితే అవుతున్నాను. ఇక్కడ లోపలికి రాగానే ఎట్ సైడ్ వెళ్తే ఏమున్నాయో క్లియర్గా రాసి అయితే ఉంది. నేనైతే స్ట్రైట్గా వచ్చేసాను. ఇక్కడ జింకలు సంథింగ్ ఏవేవో ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక దున్నపోతు గడ్డి మేస్తున్నట్టు నిర్మించిరన్నట్టు. ఇక్కడ వచ్చేసి జిరాఫీలా ఉన్నది చూడండి, రైట్ సైడ్ జిరాఫీ. ఇలా కొంచెం ముందుకు వస్తే ప్లే ఏరియా అయితే కనబడుతుంది చూడండి, చిల్డ్రన్స్ ఆడుకునే ఏరియా ఇదంతా. వావ్, బాగుంది కదా. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఏదో గార్డెన్ ఇవన్నీ ఉన్నాయి. ఇక అక్కడ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకైతే వచ్చేస్తున్నా చూడండి. ఇక్కడ అంతా ఏదో క్లోజ్ ఉంది, లోపల చెట్లు ఉన్నాయి. ఏం చెట్లో తెలియదు, మనకైతే ఐడియా లేదు, రాసి ఉన్నాయి, నేను అంత అబ్జర్వ్ చేయలేదు. ఇక ఇక్కడ వచ్చేసి అడ్వెంచర్కి సంబంధించినవి అయితే ఉన్నాయి చూడండి. వాటిని పట్టుకొని మనమైతే ఆ పైనుంచి అయితే నడవాలి. సేఫ్టీగా అయితే ఇస్తున్నారు, నో ప్రాబ్లం, కింద పడడానికి ఆప్షన్ ఏం లేదు. వాటి టికెట్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ పైన అయితే ఉన్నాయి చూడండి, దేనికి ఎంత అనేది ఇక్కడ క్లియర్గా అయితే రాసి చూడండి. ఇగో ఇదంతా ప్లే ఏరియా. టికెట్ ప్రైస్ వచ్చేసి స్క్రీన్ పైన అయితే ఉన్నాయి. ఇలా ముందుకు వస్తే ఇక్కడనే మీకు వాటర్ కూడా ఉన్నాయి అవైలబుల్గా, కావాలనుకుంటే తాగొచ్చు, మంచి వాటరే. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే బోటింగ్ ఏరియా అయితే అవైలబుల్గా అయితే ఉంది. నేను వెళ్ళినప్పుడు అయితే ఏంటంటే ఇక్కడ బోట్స్ అయితే రన్నింగ్ అయితే కావట్లేదు, నీటి ప్రవాహం, అందులో నీరు నిల్వ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి, అందుకే ఆపేసారో తెలియదు. అయితే ఏంటంటే ఇప్పుడిప్పుడే దీన్ని ఎక్కువ డెవలప్ అయితే చేస్తుర్రు. ఇక్కడ చిన్నగా చూడండి, బాగుందిగా కూర్చోనికి. ఇక గార్డెన్లు ఏమేమి ఉన్నాయో క్లియర్గా ఇక్కడ స్క్రీన్ పైన అయితే ఉన్నాయి. ఒకసారి వచ్చినప్పుడు మీరైతే చూడండి. ఇక్కడ లాస్ట్లో వచ్చేసి చిన్న ఏనుగు ఏవో కనబడుతున్నాయి. ఇది వచ్చేసి గార్డెన్ యొక్క విశేషాలు. మీకు గార్డెన్కి ముందే అంటే చౌరస్తాలోనే మీకు ఏఎంబి మాల్ కూడా కనబడుతుంది. రెండు పక్కనే ఉంటాయి. ఇప్పుడు మనం ఏంటంటే మీకు చెప్పేటి మొత్తం ఒకటే ఏరియాలో చెప్తున్నట్టు, అదే కేబుల్ బ్రిడ్జ్ నుంచి స్ట్రేట్గా వచ్చేస్తే ఒక్కొక్కటి నేనట్టు చూసుకుంటూ ముందుకు వచ్చేస్తున్నాం అన్నట్టు. ఇదంతా మీకు ఏఎంబి మాల్ యొక్క వ్యూ. ఫస్ట్ వచ్చేసి మనం ఎంట్రన్స్లో ఉన్న చూడండి. ఇప్పుడే మనం ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాం. ఒకసారి లోపలికి వెళ్ళి ఇలా ఏమేమి ఉన్నాయి, వాటి ప్రైజెస్ ఎంత ఉన్నాయి చూద్దాం. ఇలా మీకైతే ఫస్ట్ ఫ్లోర్ దగ్గరికి అయితే నేనైతే వచ్చేసాను. ఒకసారి వ్యూ మొత్తం చూపిస్తా చూడండి, ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. వావ్, ఆల్మోస్ట్ 5 to 6 ఫ్లోర్లలో నిర్మించిండు మహేష్ బాబు గారు దీన్ని అయితే. ఇక్కడ సినిమా థియేటర్లు అన్నీ అవైలబుల్గా అయితే ఉంటాయి. ఒకటి దొరుకుతుంది ఒకటి దొరకది అన్నది లేదన్నట్టు, అన్ని విధాలుగా ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక ఒక్కొక్కటి చూసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాం చూడండి. ఏమేమి ఉన్నాయో ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఇక్కడ డ్రెస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ డ్రెస్సెస్ని చూసి ఇంకా కొంచెం ముందుకైతే వెళ్తున్నాం చూడండి. వావ్, ఇక్కడ మరొక ఏరియా, ఇక్కడ బాగుంది కదా చూడడానికి. 2 సైడ్స్ ఇలా ఉందన్నట్టు. ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాను. ఫస్ట్ ఫ్లోర్ రాగానే ఇక్కడ చూడండి, జోకర్లా ఉన్నాడు కదా, ఫొటోస్ దిగాలంటే దిగొచ్చు. ఇక్కడ ట్రైన్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది, ట్రైన్ చూపిస్తూ ఉండండి. మ్యాక్స్ ఉంది ఇక్కడ. అక్కడ వచ్చేసి చిన్న ట్రైన్ అన్నట్టు అది.
ఆ ట్రైన్లో మూవ్ కావచ్చు. ఇగో డ్రైవర్ ఎక్కిండు, చిల్డ్రన్స్ అన్నట్టు. ఇలా మీకు మాల్ మొత్తం ఒక రౌండ్ అయితే తిప్పుకొని వస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నామట. అక్కడ రాసి చూడండి రిలయన్స్ డిజిటల్. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ ఈ విధంగా కనబడుతుంది. మీకు బిర్యానీ ప్రైజెస్, వాటి ప్రైజెస్ కూడా అక్కడ రాసి అయితే కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ నుంచి రౌండ్స్ అయితే వేస్తున్నాను మీకోసం ఏమేమి ఉన్నాయని. ఆ ట్రైన్ ఇప్పుడు మనం చూసాం కదా ఫస్ట్ ఫ్లోర్లో, ఆ విధంగా తిరుగుతుంది. ఫ్లోర్ కోట్ ఉన్నది, ఫస్ట్ ఫ్లోర్ ఉంది, సెకండ్ ఫ్లోర్లో కూడా ఉన్నట్టున్నది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాం. సెకండ్ ఫ్లోర్ నుంచి మనం థర్డ్ ఫ్లోర్కి అయితే ఎంట్రీ అయిపోయినాం. థర్డ్ ఫ్లోర్లో మీకు ఏంటంటే రెస్టారెంట్ అయితే ఉంటుంది. ఒకసారి వ్యూస్ చూడండి, పైకి ఎక్కినా కొద్దీ ఎంత బ్యూటిఫుల్గా ఈ వ్యూ అయితే కనబడుతుందో. ఇదంతా మీకు థర్డ్ ఫ్లోర్లో ఉన్న రెస్టారెంట్ ఏరియా. ఇందులో మీకైతే అన్ని విధాలుగా అన్నీ అయితే దొరుకుతాయి. కేఎఫ్సి నుంచి మొదలు పెడితే అన్నీ దొరుకుతాయి. ఇక్కడనే మీకు ఏంటంటే అక్కడ కంప్లీట్ చేసుకొని మరొక ఫ్లోర్కి వచ్చేసారనుకో, ఫోర్త్ ఫ్లోరు. ఇక్కడ స్నో వరల్డ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు స్నో కింగ్డమ్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి, టైమింగ్స్ ఉన్నాయి, టికెట్ ప్రైస్ కూడా అక్కడ రాసి అయితే ఉంది. మీకు కృష్ణపట్నం కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంది. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఇదే లాస్ట్ ఫ్లోర్ అన్నట్టు. ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి. వావ్. ఇక్కడ వచ్చేసి గేమ్స్ ఏరియా ఉంది. ఏమేమి ఉన్నాయో చూపిస్తా. కోంబో వచ్చేసి 1499 ఉన్నట్టున్నది. లేదా మీరు ఇండివిజువల్గా అంటే ఇండివిజువల్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ప్రైజెస్ అయితే సపరేట్గా అయితే ఉన్నాయి. ఏది ఆడాలనుకుంటే దాని విధంగా. యాక్చువల్గా స్కానర్ ఉంది, ఇట్లా స్కాన్ చేస్తే అయిపోతుంది. బట్ మనకు అన్నిటికీ ఆ స్కాన్ అయితే కావట్లేదు. ఆ పైన చూసినాం కదా, కింద వచ్చేసి చాలా పెద్ద గేమ్ ఏరియా ఉంది. ఒకసారి చూడండి, మీకు ఫోర్త్ ఫ్లోర్లోనే స్క్రీన్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకసారి ఏమేం గేమ్స్ ఉన్నాయో మీకైతే చూపిస్తా చూడండి. ఇక్కడ చిల్డ్రన్స్ ఆడుకునేటి, ఇక్కడ మరొక గేము, ఇక్కడ ట్రైన్ వెళ్తుంది చూడండి. వావ్, ఇది చిల్డ్రన్స్కి సంబంధించిందే గేమ్ అయితే. ఇంకా ఈ విధంగా అయితే ఏబిఎన్ మాల్ని కంప్లీట్ చేసుకోండి. అయితే మీకు ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి పార్కుకు అపోజిట్గానే ఈ పాలపీట సైక్లింగ్ ట్రాక్ కూడా ఉంటుంది, కంప్లీట్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే ప్రదేశం వచ్చేసి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్. చాలా శక్తివంతమైన ఆలయంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే హైదరాబాద్ టు మనకు చేవేల నుంచి వికారాబాద్ రూట్లో ఉన్నాయైతే చూస్తున్నాం. అయితే మీకు వెళ్తూ ఉంటే మధ్యలోనే మీకు మృగవాణి నేషనల్ పార్క్ అయితే ఉంటుంది. చాలా పెద్దది, ఆల్మోస్ట్ కొన్ని 1000 ఎకరాలలో విస్తరించి అయితే ఉంది. కావాలంటే విజిట్ చేయండి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మీకు చిలుకూరు బాలాజీ టెంపుల్ రూట్లోనే ఈ గార్డెను, ఈ మ్యూజియం అయితే ఉంటుంది. మీకు చిలుకూరు బాలాజీ కమాన్ దాటగానే రైట్ సైడ్లో అయితే ఈ మ్యూజియం అయితే ఉంటుంది. ఎటువంటి టికెట్ ప్రైస్ అయితే ఛార్జెస్ చేయట్లేదు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిరనుకో చిలుకూరు బాలాజీ టెంపుల్ అయితే ఉంటుంది. విజిట్ చేశాను నేను కూడా. మీకు ఒకవేళ వీడియో కావాలంటే మన ఛానల్లో అయితే ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిరనుకో అదే చేవెళ్ళ రూట్లో, అంటే టెంపుల్కు సరౌండింగ్లోనే లోటస్ టెంపుల్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది నేను స్టార్టింగ్లో తీసిన కాబట్టి ఈ విధంగా ఉంది. ఇప్పుడైతే మొత్తం పూర్తయింది, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి నేను ఏంటంటే డైరెక్ట్ వికారాబాద్ దిక్కు అయితే వచ్చేస్తున్నానట్టు. ఆ టెంపుల్ నుంచి కొంత దూరంలోనే మీకు డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ అయితే ఉంటుంది. మామూలుగా స్టే చేయాలంటే సపరేట్ ప్యాకేజ్ అయితే ఉంది. లేదు 1 డేలో వాటర్లో ఎంజాయ్ చేసి వస్తామనుకుంటే 1500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఈ విధంగా అక్కడ కంప్లీట్ చేసుకొని నేను వచ్చేసి వికారాబాద్ ఫారెస్ట్కి అయితే వచ్చేసాను. యాక్చువల్గా ఏంటంటే తాండూరు వెళ్ళే బస్సులు ఎక్కిరనుకో మీరు ఇక్కడికైతే రావచ్చు, బస్సెస్ మీద రావచ్చు, మీ ఓన్ వెహికల్ మీద కూడా ఇక్కడైతే రావచ్చు. అయితే మీకు మొదట్లోనే ఈ శ్రీ పద్మనాభ స్వామి వారి టెంపుల్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే చూడండి, చాలా బాగుంటుంది. మనకేంటంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే పిలవడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి. ఇదంతా మనకు టెంపుల్ ఏరియా. యాక్చువల్గా ఏంటంటే టెంపుల్ చూశాక మీరు కిందికి వెళ్ళండి. కిందికి వెళ్తే ట్రెక్కింగ్ ఏరియా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేనైతే ఆ ఏరియాని మిస్ అయిపోయాను. ఈ టెంపుల్ ముందు నుంచి స్ట్రేట్గా వెళ్ళిపోండి, బాగుంటుంది. అడవిలో మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ కంప్లీట్ చేసి నేనేంటంటే అనంతగిరి హిల్స్కి అయితే వచ్చేసాను. ఇక్కడనే మనము చాలా ఎంజాయ్ అయితే చేయొచ్చు. వాటర్ ఫాల్స్, పెద్ద పెద్ద కొండలు అన్నీ ఇక్కడనే ఉంటాయి. ఇది వర్షాకాలం కాబట్టి చాలామంది పర్యాటకులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎందుకంటే హైదరాబాద్కు ఒక 90 కిలోమీటర్ల దూరంలోనే మనకి ఈ అనంతగిరి హిల్స్ అయితే ఉంటాయి కాబట్టి. ఒకసారి చూడండి ఎన్ని వెహికల్స్ కనబడుతున్నాయో. ఇక్కడ ఏంటంటే మీరు స్టే చేయాలన్నా అవైలబుల్గా అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను ఏంటంటే బైక్ అయితే అక్కడ పార్క్ చేశాను. ఇక్కడ పార్కింగ్ టికెట్ అయితే పెట్టేసారు, 20 రూపీస్ అయితే తీసుకుంటారు బైక్ అయితే. ఇదంతా మీకు ఫారెస్ట్ ఏరియా. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా మీకు కనబడుతుందో. మనం అట్లా తిరుక్కుంటూ లాస్ట్ వరకు వెళ్ళాలి. అక్కడ కనబడుతుందా, ఆ కార్నర్ వరకు అయితే వెళ్ళాలి. మరి మధ్యలో వచ్చేసి వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయి అంటారు. ఒకసారి ముందుకు వెళ్ళి అయితే చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేది. వావ్, ఇదంతా
ఏరియా చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. వర్షాలు కొడితే వాటర్ అనేది చాలా హెవీగా ఫ్లో అవుతుందట. ఇక్కడ చిన్నగా వాటర్ అయితే పోతుంది చూడండి. ఇలా దాటుకుంటూ మనం వ్యూస్ని ఎంజాయ్ చేసుకుంటూ మనం ముందుకైతే వెళ్తున్నాం. ఇక చాలామంది పర్యాటకులు అయితే విజిట్ చేసి బ్యాక్ అయితే వచ్చేస్తారు. ఇంకా ముందుకు వచ్చాము చూడండి. ముందుకు వచ్చిన కొద్దీ ఆ గ్రీనరీ అందం అయితే మళ్ళీ రెట్టింపు అవుతుంది చూడండి. వావ్. ఇక అక్కడ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి ఇంకా కొంచెం దూరం వచ్చేసిన చూడండి. రాగానే మిడిల్లో మీకు ఈ వాటర్ ఫ్లో అయితే ఉంటుంది. ఈ వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు అయితే ఇక్కడ చాలా హెవీగా వాటర్ ఫ్లో ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం తక్కువ అయితే వాటర్ ఫ్లో ఉంది నేను వెళ్ళినప్పుడు. ఒకసారి చూడండి. ఇలా మీకు కిందికి అయితే వాటర్ అయితే వెళ్ళిపోతాయి. మీకు ఈ వికారాబాద్ ఫారెస్ట్ చాలా పెద్దది. కొన్ని 1000 ఎకరాలలో ఈ ఫారెస్ట్ అయితే విస్తరించి అయితే ఉంది. లాస్ట్ కొనకు వస్తే వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకొని నేనేంటంటే ఇక్కడ నుంచి ఇంకా 10 to 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కోటపల్లి రిజర్వాయర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక ఈ విధంగా రిజర్వాయర్కి వెళ్ళే రూట్ అయితే ఉంటుంది. మీకు మామూలుగా హైవే ఉంటుంది, తాండూర్ హైవే. మధ్యలోకి వచ్చినాక రైట్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకసారి చూడండి. ఇక కోటపల్లి రిజర్వాయర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు బోటింగ్ ఫెసిలిటీ అన్నీ అయితే ఉన్నాయట. ప్రైజెస్ అవి అయితే ఒకసారి చూద్దాం. ఇగో ఇది బోటింగ్ ఏరియా. ఒక 50 రూపీసో 100 రూపీసో పర్ హెడ్ అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ. ఒకసారి రిజర్వాయర్ యొక్క వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. వావ్. నిండు కుండలా ఈ రిజర్వాయర్ అయితే ఉంది. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి స్ట్రేట్కి వెళ్ళారనుకో మీకు తాండూర్ వెళ్తే వెళ్ళిపోతారు. తాండూరులో భూ కైలాస్ టెంపుల్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ టెంపుల్ కూడా చాలామంది అయితే విజిట్ చేస్తారు. మీరు కూడా విజిట్ అయితే చేయండి. ఈ విధంగా వికారాబాద్ రూట్ అయితే కంప్లీట్ చేసేసిన. ఇక్కడ నుంచి మనం నర్సింగ్ ఏరియా అయితే వెళ్తున్నా నేను. నర్సింగ్ ఏరియా వెళ్తుంటే ముందే వచ్చేసి సన్ సిటీ వాటర్ ఫాల్ ఉంటుంది. అక్కడ నుంచి కొంత దూరంలోనే మీకు కాళీమాత మందిరం అయితే ఉంటుంది. ఈ కాళీమాత మందిర్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. న్యూ కన్స్ట్రక్షనే బట్ శక్తివంతమైన దేవునిగా అయితే చెప్తూ ఉంటారు అందరూ భక్తులు. ఇక్కడ నుంచి అదే రూట్లో కొంచెం ముందుకు వెళ్తే నర్సింగ్ ఏరియాకు సైకిల్ ట్రాక్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ సైకిల్ ట్రాక్ 22 కిలోమీటర్స్ అయితే ఉంది. మొత్తం ORR పక్క నుంచే ఈ ట్రాక్ అయితే ఉంటుంది. మీకు ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి ఫారెస్ట్ ట్రెక్ పార్క్. ఒకసారి చూడండి. డైరెక్ట్ రావచ్చు సిటీలో నుంచి, లేదంటే ORR మీదుగా కూడా రావచ్చు. ORR పక్కనే ఈ ఫారెస్ట్ ట్రెక్ పార్క్ అయితే ఉంటుంది. మీకు ఎంట్రీ టికెట్ వచ్చేసి 30 రూపీస్ ఉంది. చిల్డ్రన్స్కి వచ్చేసి 20 రూపీస్ అయితే ఉంది. ఒకవేళ ఏదైనా మీరు ఫుడ్ తెచ్చుకోవాలంటే అవైలబుల్గా ఉంది. బట్ ఇంకా మీరు ఓన్ ఫుడ్ తెచ్చుకోవాలన్నా తెచ్చుకోవచ్చు. ఒక 20 రూపీస్ ఇలా ఛార్జ్ అయితే చేస్తారు. నేనైతే ఆల్మోస్ట్ మీకు పార్క్ అయితే చూపిస్తున్నాను మొత్తం. ఇంకా ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో అయితే ఉంది. ఈ విధంగా మనకు మొత్తం చుట్టూ తిరుక్కుంటూ మిడిల్లో ఉన్న కొండపైకి అయితే నేనైతే చేరుకున్నాను. ఈ కొండపై నుంచి ఒకసారి వ్యూ చూడండి ఏ విధంగా కనబడుతుందో. వావ్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. చుట్టూ హైదరాబాదు సిటీ, మధ్యలో ఈ ఫారెస్ట్, ఈ కొండలు అయితే ఉన్నాయి. వావ్. రైట్ సైడ్ కూడా చూపిస్తుంది చూడండి. చిన్న చెరువు అయితే కనబడుతుంది ఇటు సైడ్. వావ్. ఈ విధంగా ఇది కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ నుంచి కొంత దూరంలోనే శ్రీరామ్ మందిర్ అయితే ఉంటుంది. అదే రూట్లో స్ట్రేట్ నర్సింగ్ సైడ్ వస్తామంటే రైట్ సైడ్లో ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి కొంత దూరంలోనే మీకు గ్రావిటీ జిప్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే గాలిలో తేలి ఆడితే ఎలా ఉంటుంది అనే ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మీరు చేయొచ్చు. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక నేను ఏంటంటే ఓషన్ పార్క్ సైడ్ అయితే వచ్చేసాను. ప్రస్తుతానికి ఓషన్ పార్క్ దగ్గరికి అయితే వచ్చాను చూడండి. మీకు ఏంటంటే ఈ ఏరియా దాకా ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీ ఓన్ వెహికల్ మీద రావచ్చు. ఒకవేళ ఓన్ వెహికల్ మీద వస్తే సిటీలో ట్రాఫిక్ ఉంటుంది అనుకుంటే ORR మీదుగా వచ్చి కూడా డైరెక్ట్ దిగితే లెఫ్ట్ సైడ్లోనే మీకు ఈ ఓషన్ పార్క్ అయితే ఉంటుంది. ఒక్కొక్కరికి 650 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. చిల్డ్రన్స్కి వచ్చేసి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. పార్క్ టైమింగ్స్ అయితే అక్కడ రాశారు చూడండి. నేనైతే స్కాన్ అంతా అక్కడ చెకింగ్ చేయించుకొని లోపలికి అయితే వచ్చేసాను. చాలా గేమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయని అయితే చెప్పారు. ఒకసారి చూడండి. ఇదంతా మీకు పార్కు యొక్క వ్యూ. ఇదంతా చిల్డ్రన్స్ ఏరియా అన్నట్టు పార్కు. ఒకసారి చూడండి. ఇక్కడ పెద్దవాళ్ళకు ఎంట్రీ అయితే లేదు, అంటే ఆడడానికి వీలు లేదన్నట్టు అంతే. వావ్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేసారనుకో ఇక్కడ ఒక గార్డెన్ కనబడుతుంది చూడండి. ఇక్కడ పెద్ద బుద్ధ స్టాచ్యూ అయితే కనబడుతుంది. ఎంత సూపర్గా ఉందో చూడండి. వావ్. ఈ రైట్ సైడ్ చూడండి ఒకసారి. అక్కడి నుంచి ఇక్కడ చెట్టు కనబడుతుంది చూడండి. ఆ చెట్టు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒక మనిషి ఆకారంలో ఆ చెట్టును అయితే నిర్మించారు. ఇక ఈ గార్డెన్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి నేనైతే కొంచెం ముందుకైతే వచ్చేసాను, అంటే మళ్ళీ స్టార్టింగ్ సైడ్. ఇక ఇక్కడ గేమ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి చూడండి. ఒక్కొక్క గేమ్ చూసుకుంటూ మనం ముందుకైతే వెళ్తున్నాం. సపరేట్ టికెట్ అయితే ఏం లేదు.
ఒక్కసారి టికెట్ తీసుకున్నారంటే అన్ని గేమ్స్లో మీరు అన్నీ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఎటువంటి వాటికి ₹1 కూడా ఛార్జ్ అయితే చేయట్లేదు. ఇక చూడండి, ఇందులో అయితే పెద్దవాళ్ళు ఎక్కొచ్చు అంటుర్రు, బట్ నేను వెళ్ళినప్పుడు అయితే చిల్డ్రన్స్ని అలౌ చేసారు, ఎందుకో తెలియదు. ఇగో ఇది కూడా చిల్డ్రన్కి సంబంధించిందే కప్ప గేము. మీకు ఏంటంటే హైదరాబాద్లో ఆల్మోస్ట్ టాప్ వాటర్ పార్క్స్ 8 ఉన్నాయి. అందులో ఇది కూడా ఒకటిగా మనం అయితే చెప్పుకోవచ్చు. చూడండి, ఒక్కొక్క గేమ్ చూస్తూ నేను ముందుకైతే వెళ్తున్నాను. ఇక ఇక్కడ వచ్చేసి ఇందులో అందరూ అడల్ట్స్ చిల్డ్రన్స్ అందరూ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కార్స్ గేమ్స్ ఉంది. ఇందులో కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఆ మధ్యలో వచ్చేసి క్యాంటీన్ అయితే ఉంది. ఒకసారి చూడండి, రెస్టారెంట్. వాటి ప్రైజెస్ వచ్చేసి స్క్రీన్ పైన అయితే ఇస్తున్నాను చూడండి. ఒకసారి మీకు ఏది కావాలనుకుంటే అది చూడండి. మీరు ఇక్కడ కూడా అంతే, ఓన్ డ్రెస్ తెచ్చుకోవచ్చు, లేదు అంటే కాస్ట్యూమ్స్ ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. వాటి ప్రైజెస్ వచ్చేసి స్క్రీన్ పైన అయితే ఇస్తున్నాను చూడండి. ఇలా ఈ విధంగా ఒక్కొక్కటి అయితే కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ రెయిన్ డ్యాన్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఒకసారి అయితే చూడండి, మీకు లంచ్ టైంకు బిఫోర్ అయితే ఆ రెయిన్ డ్యాన్స్ అయితే ఉంటుంది. వాటితో పాటు వాటర్ రైడ్స్ కూడా చాలా ఉన్నాయి. ఒక్కొక్క రైడ్ అయితే చూపించుకుంటూ మీకు లాస్ట్ వరకు అయితే నేనైతే వచ్చాను. ఇక ఈ విధంగా వాటర్ గేమ్స్ అయితే ఉన్నాయి. మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్రదేశానికి అయితే వస్తే. ఇక ఇక్కడ కంప్లీట్ చేసినాక ఇక్కడ నుంచి కొంత దూరంలోనే కాజాగూడ హిల్స్ అయితే ఉంటుంది. ఈ కొండపైకి ఎక్కితే ఏంటంటే చాలా బాగుంటుంది. మొత్తం సిటీ వ్యూని చూడొచ్చు. కింద వచ్చేసి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది. మొత్తం కిందికి వెళ్తే కాజాగూడ లేక్ కూడా ఉంటుంది. ఇక అక్కడ కంప్లీట్ చేసుకున్నాక అదే రూట్లో కొంచెం స్టేట్ వచ్చిరనుకో, మీకు ఇప్పుడు నేను చెప్తున్న పార్కు రెస్టారెంట్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది రిసార్ట్. ఇక్కడ ₹600 ఇలా ఛార్జ్ చేస్తున్నారు. చిల్డ్రన్స్కి సంబంధించిన గేమ్స్ బాగున్నాయి. ఇది మనకు హైదరాబాద్లో స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే ప్రజెంట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి నేను గండిపేట సైడ్ అయితే వచ్చేసిన. ఫ్లై జోన్ ఉంటుంది. ఈ ఫ్లై జోన్లో కూడా మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. టైమింగ్స్ ఇచ్చాను, టికెట్ ప్రైజెస్ కూడా స్క్రీన్ పైన అయితే ఇచ్చాను చూడండి. ఓన్లీ ఒకసారి టికెట్ తీసుకుంటే చాలు, అన్నీ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి నేను ఏంటంటే ఇక గండిపేట ఎకో పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాను చూడండి. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పార్కులలో ఈ గండిపేట ఎకో పార్క్గా మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ రైట్ సైడ్లో ఒక టెంపుల్ అయితే కడుతురు చూడండి. టికెట్ వచ్చేసి ₹50 ఇలా అయితే ఛార్జ్ చేసిరు. ఇలా నడుచుకుంటూ కూడా మనం ముందుకెళ్ళొచ్చు. నేనైతే వెహికల్ పైన అయితే వచ్చేసాను. అక్కడ బైక్ అయితే పార్క్ చేశాను. టికెట్ ప్రైజెస్ అయితే పార్కింగ్ అయితే ఏం తీసుకోవట్లేదు. ఇక ఇదంతా మీకు పార్క్ యొక్క ఎంట్రీ. ఇక్కడ మనకు స్కానర్ ఉంది, ఏవైనా తీసుకొస్తే అందులో మోగుతుంది. అలా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే నేను గార్డెన్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినా. ఒకసారి ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎక్కడనో అడవిలో ఉన్న ఉద్దేశం అయితే మనకు కలుగుతుంది ఇక్కడికి వస్తే. ఇక్కడికి ముఖ్యంగా మీరు ఎటువంటి ఫుడ్ అయినా తీసుకొని రావచ్చు. రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. మామూలుగా మనం చాలా పార్కులు అయితే వెళ్తూ ఉంటాం కదా, అక్కడ మన ఓన్ ఫుడ్ను కానీ కెమెరాస్ కానీ ఏవైతే తీసుకొని వెళ్ళారు. బట్ ఇక్కడ మాత్రం మీ ఫుడ్ కెమెరాస్ ఏవైనా లోపలికి తీసుకొని రావచ్చు. ఒకసారి చూడండి, మీకు ఆల్మోస్ట్ పార్క్ వ్యూ మొత్తం చాలా చక్కగా అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తూ ఉంటే మధ్యలో వచ్చేసి ఇలా చెట్టు ఉంటుంది. చెట్టు చుట్టూ మీకు మంచి పచ్చని గార్డెను చెట్లు అయితే నిర్మించారు. ఇక ఇక్కడ ఫోటోషూట్కు దిగడానికి మంచి ప్లేస్ అన్నట్టు. ఇగో ఇక్కడ వచ్చేసి మీకు గండిపేట లేక్ అయితే కనబడుతుంది చూడండి. ఒకప్పుడు ఏంటంటే మన హైదరాబాద్కు మొత్తానికి నీటిని వచ్చేసి ఈ మనకు రిజర్వాయరే అందించింది. ఇప్పుడంటే చాలా రిజర్వాయర్లు అవైలబుల్గా ఉన్నాయి, కానీ నిజాం రాజుల పరిపాలనలో ఈ రిజర్వాయర్ని అయితే నిర్మించారు. ఒకసారి చూడండి, ఇక్కడ పార్కు యొక్క వ్యూ చాలా బ్యూటిఫుల్గా అయితే కనబడుతుంది. ఈ విధంగా ఈ పార్కుని అయితే కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఇంకొక 20 కిలోమీటర్స్ దూరంలోనే శంకర్పల్లిలో వైల్డ్ వాటర్ ఉంటుంది. చాలా బాగుంటుంది. హైదరాబాద్లో ఫస్ట్ వచ్చేసి వైల్డ్ వాటర్గా చెప్పుకోవచ్చు, లేదా అంటే మీకు వండర్లా. రెండు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది. కొంచెం ఎడ్జ్ వచ్చేసి మీకు వండర్లాగానే చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా రకాల గేమ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేను ఏంటంటే అది కంప్లీట్ చేసుకున్నా కదా, ఇప్పుడు మనం సూరారం మీదికి వెళ్ళి ఇప్పుడు నేను మేడ్చల్ రూటు అంటే మెదక్ వరకు అయితే వెళ్తున్నాను. ఆ మధ్యలో వచ్చేసి ఇలా ప్రాణవాయు పార్క్ ఉంది గాజురామాలంలో. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళామనుకో మేడ్చల్లో వచ్చేసి చాలా ఫేమస్ పార్కు ఆక్సిజన్ పార్కు, చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ మేడ్చల్ వెళ్ళినప్పుడు ఈ పార్క్ని అయితే విజిట్ చేయండి. ఇందులో నెమళ్ళు, పక్షులు, మామూలుగా ఈ రామచిలుకలు చాలా అవైలబుల్గా అయితే ఉన్నాయి. మంచి అనుభూతి అయితే పొందుతారు. ఇక అక్కడనే మీకు కొడకంచి కూడా ఉంటుంది. ఇక్కడ మీకు ఏంటంటే బంగారు బల్లి, వెండి బల్లి అయితే మనకు దర్శనమిస్తారు. వాటిని ముట్టుకుంటే ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయట. చాలా శక్తివంతమైన ఆలయంగా చెప్తారు. అక్కడ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి ఇంకో 5 to 10 కిలోమీటర్స్ వచ్చిరనుకో నర్సాపూర్ అర్బన్ పార్క్ ఉంటుంది. పెద్ద కొండల మధ్యలో ఈ పార్కును అయితే నిర్మించారు. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక ₹50 ఇలా ఛార్జ్ చేస్తారు. పక్కనే కోర్టు ఉంటుంది, చిన్న రిజర్వాయర్ కూడా ఉంటుంది.
మనకి వర్షాకాలంలో ఎంజాయ్ చేయాలంటే మంచి ప్లేసు. ఈ అక్కడి నుంచి నేనైతే మెదక్ వచ్చేసాను. మెదక్లో మెదక్ చర్చ్ అయితే మీరు కంపల్సరీ విజిట్ చేయాల్సిందే. కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి చర్చ్ ఇది. అక్కడి నుంచి కొంత దూరంలోనే మెదక్ ఫోర్ట్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ అంతా కూలిపోయింది. ఈ వీడియోస్ అయితే క్లియర్గా మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే చూడండి. ఎందుకంటే వీడియో లెంతీగా అవుతుందని నేను కొంచెం వాల్పేపర్స్ పెట్టేసి చెప్పేస్తున్నాను. శ్రీ ఏడుపాయల వనదేవత దుర్గామాత టెంపుల్ కూడా ఉంటుంది. ఈ టెంపుల్ని కూడా మెదక్లో అయితే విజిట్ చేయండి. ఇప్పుడు మనం చూసింది మేడ్చల్ టు మెదక్ రూట్ అన్నట్టు. ఈ రూట్లో చూడవలసిన ప్రదేశాలు వచ్చేసి ఇవి. ఇప్పుడు మీకు మరొక ప్రదేశాన్ని అయితే చూపించబోతున్నాను. హైదరాబాద్ కుకట్పల్లిలో ఉన్న మీకు లూలు మాల్. మనకు హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్లలో లూలు మాల్ ఒకటిగా చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 300 కోట్లతోని ఈ మాల్ని అయితే నిర్మాణం అయితే చేపట్టారు. ఇందులో దొరకని వస్తువులు అనేది ఉండేయట. ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం. కింద బండి పార్క్ చేసి ఇప్పుడే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాను. ఇలా లోపలికి రాగానే ఒకసారి ఇక్కడ చూడండి, ఇలా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అన్నీ అయితే కనబడుతున్నాయి. ఇగో ఇక్కడ ఎగ్స్ ఉన్నట్టున్నాయి, ఆయిల్ ప్యాకెట్లు ఉన్నాయి, ఇక్కడ క్యాన్లు ఉన్నాయి చూడండి మొత్తం. ఇక్కడ ఎగ్స్ మనం చెప్పుకున్నట్టు ఒక ట్రేక్ ఎంతనో అక్కడ క్లియర్గా రాసి అయితే ఉంది. ఇక్కడ ఫిష్ మార్కెట్ అయితే ఉంది. ఒకసారి చూడండి ఏమేమి ఫిష్లు ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం. వాటి ఫిష్లు, వాటి ప్రైజెస్ అయితే అక్కడ క్లియర్గా రాసి అయితే ఉన్నాయి. ఏమేమి ఫిష్లో నాకైతే ఐడియా లేదు. ఒకసారి ఈ ఫిష్ మార్కెట్ వ్యూ మొత్తం చూపిస్తా చూడండి. ఇదంతా వచ్చేసి మీకు ఫిష్ మార్కెట్ యొక్క వ్యూ. మీకు ఇంకా ఫుల్ వీడియోలో అయితే క్లియర్గా చూపించాను. ఒకవేళ మీకు ఇంకా క్లారిటీ కావాలంటే మన ఛానల్లో వీడియో ఉంది చూడండి. ఇక్కడ చికెన్కు సంబంధించి, మటన్కు సంబంధించి మాత్రం ఒక 100,000 రకాలు అయితే ఉన్నాయి. ఒకసారి ఇక్కడ మటన్ యొక్క రేట్స్ అయితే చూపిస్తున్నా చూడండి. 749 మటన్ అయితే ఉంది. మటన్ కూడా లెగ్ పీస్ కావాలంటే లెగ్ పీస్ ఉంది, లేదా మెత్తది కావాలంటే మెత్తది ఉంది. ఏ విధంగా అంటే ఆ విధంగా అయితే ఇక్కడ మటన్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. మీకు బయటి మార్కెట్ కన్నా కొంచెం తక్కువనే ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఇక్కడ చికెన్ యొక్క వెరైటీలు కూడా చాలా ఉన్నాయి. 100 రకాలు అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. వండినవి ఉన్నాయి, వండనివి కూడా ఉన్నాయి. బిర్యానీలతో మొదలు పెడితే అన్ని రకాలు ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకసారి వాటి ప్రైజెస్ కూడా చూస్తున్నాం చూడండి. చికెన్ ప్రైజెస్ అయితే అక్కడ రాసి ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చేసి ఒకసారి చూడండి వెజిటేబుల్స్ ఉన్న ప్రాంతానికి అయితే వచ్చాము. ఇక్కడ రకరకాలైన వెజిటేబుల్స్ అయితే కనబడుతున్నాయి చూడండి. మనకు బయట మార్కెట్లో కంపేర్ చేస్తే చాలా బెటర్ అనిపిస్తుంది. కరివేపాకు, కొత్తిమీర, చిన్న చిన్న కట్టలు ఉన్నాయి. ఆ 14, 10. ఇక్కడ పుచ్చపండు ఉన్నాయి చూడండి, 16 రూపీస్కి ఇట్లా కేజీ ఉంది. ఆలుగడ్డలు ఇవన్నీ మనకు కనబడుతున్నాయి చూడండి. కూరగాయలు, బీర్నీసు, పచ్చిమిర్చి, ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ మీకు కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి మీకు నెక్స్ట్ స్వీట్స్ దగ్గరికి అయితే వచ్చాం. బేకరీ ఐటమ్స్ ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. 35, 25, 30 అన్నీ సేమ్. మనకు బయట మామూలుగా రేట్స్ ఎలా ఉంటాయో అవే రేట్స్ ఉన్నాయి. కొంచెం తక్కువనే ఉన్నట్టయితే అనిపిస్తున్నాయి. ఇదంతా బేకరీ ఐటమ్స్. ఇటు సైడ్ ఏమో స్వీట్ ఐటమ్స్. ఇక చూడండి ఇంకా ఇక్కడ స్వీట్స్ అయితే కనబడుతున్నాయి చూడండి. డిఫరెంట్ టైప్స్, చాలా రకాలు. అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 1000 రకాలే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి వెజిటేరియన్ అయితే కనబడుతుంది చూడండి. ఫుడ్ ఇగో బిర్యానీ ఉంది, లెమన్ రైస్ ఉంది. ఇగో ఇక్కడ వచ్చేసి లెమన్ రైస్ కనబడుతుంది చూడండి. ఇప్పుడు మనం చికెన్ దగ్గరికి అయితే వచ్చేసాం. నాన్ వెజ్ పీసులు చూడండి ఒక్కొక్కటి ఎట్లున్నాయో. 349 అట. ఇక్కడ బిర్యానీ అయితే ఉంది చూడండి 155. ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు కూడా ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. పెరుగు, చాలా రకాలైన పచ్చళ్ళు. ఇక ఇక్కడ నుంచి మనం ముందుకైతే వచ్చేస్తున్నాం. ఇక ఈ వెజిటేబుల్ మార్కెట్ నుంచి మనం ఇంకా ముందుకైతే వెళ్తున్నాం. ఇక ఇక్కడ ఖర్జూరాలు చూడండి ఒక 10 రకాలు ఉన్నాయి. దానిమ్మ. ఇక ఇక్కడ నుంచి మనం ఏంటంటే మరొక ఫ్లోర్కి అయితే వచ్చేసాం చూడండి, పైన ఫ్లోర్కు. ఇలా ఫ్లోర్ పైకి రాగానే ఇక్కడ ఇగో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్, ఆయిల్ ప్యాకెట్లు కనబడుతున్నాయి. పప్పు దినుసులు చూడండి ఒక స్టాల్ లాగానే ఏర్పాటు చేశారు. చాలా రకాలైన పప్పు దినుసులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి బుక్స్కి సంబంధించిన చిన్న స్టోర్ ఉంది. ఇక్కడ చూడండి ఇటు సైడ్ మొత్తం మీకు కుక్కర్లు అవన్నీ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇక ఇక్కడ నుంచి మనం మరొక స్టోర్కి అయితే వచ్చేసినాం, అంటే మరొక ఫ్లోర్కి అన్నట్టు. ఇక్కడ చాలా రకాలైన బట్టలు ఉన్నట్టున్నాయి. ఇక్కడ గ్లాసెస్ కనబడుతున్నాయి. వావ్, జ్యువెలరీ ఐటమ్స్ ఇక్కడ అన్నీ. ఇక్కడనే మనకి ఇదే ఫ్లోర్లో చెప్పలు, బైక్స్, చిన్నపిల్లలు ఆడుకునేటి, శాండిల్స్, మనకు షూస్ ఉన్నాయి చూడండి. ఆల్మోస్ట్ ఇది 4000, 5000 స్పోర్ట్స్ షూస్ ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షూస్ అయితే మనకు కనబడుతున్నాయి. వావ్, ఇదంతా మీకు బట్టల స్టోర్ ఉన్నట్టున్నది. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని పైకి అయితే వెళ్తున్నాం మరొక స్టోర్కు. ఇలా పైకి వెళ్ళగానే మనకు ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇటు సైడ్ చూడండి ఐరన్ బాక్సులు అయితే కనబడుతున్నాయి చూడండి అన్నీ. ఓకే, ఇక్కడ ఫ్రిడ్జెస్ ఉన్నాయి. ఇవన్నీ బ్యాగ్స్ ఐటమ్స్, ఇవన్నీ ఫ్రిడ్జెస్. మనకేంటంటే చాలా ఐటమ్స్ ఆల్మోస్ట్ మీకు 4-5 ఫ్లోర్స్లో ఉన్నది కదా.
ఆ ఫ్లోర్కి ఒకలాగా ఉంది. గ్యాస్ స్టవ్లు, ఇక్కడ మనకు కంప్యూటర్స్ కనబడుతున్నాయి చూడండి, ల్యాప్టాప్స్ ఇవన్నీ అయితే ఇక్కడ మీకు దర్శనమిస్తున్నాయి. మీకు అన్ని రకాలైన వాచెస్ కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. అంటే బ్రాండ్ ఉంటుంది కదా, టైటాన్ అని, అట్లా అన్ని రకాల బ్రాండ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి లాస్ట్ అంటే 4th ఫ్లోర్లో మీకు రెస్టారెంట్ ప్లస్ థియేటర్స్ అయితే అందులో ఉన్నాయి. లాస్ట్గా మనం 5th ఫ్లోర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఈ ఫ్లోర్ మొత్తం మనకు ఓన్లీ స్పోర్ట్స్ ఏరియా, చిల్డ్రన్స్ ఆడుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకైతే ఇక్కడ కనబడుతున్నాయి. ఒకసారి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. మీరు చిల్డ్రన్స్ని తీసుకొని ఒక ఫ్యామిలీతో వస్తే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. చాలా రకాలు కనబడుతున్నాయి. ఒకసారి చూడండి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వావ్, ఇది సూపర్ ఉంది కదా. ఇక ఇది కంప్లీట్ చేసుకున్నాక నేనున్న ఏరియా నుంచి ఇప్పుడు నేను సోలాపూర్ రూట్ అన్నట్టు, అంటే సంగారెడ్డి, బీదరు, సోలాపూర్ రూటు, అంటే బీదర్ వరకు ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకైతే క్లియర్గా నేనైతే చూపిస్తాను. ఈ రూట్లో, ఈ నేషనల్ హైవేలో మీకు ఆల్మోస్ట్ సంగారెడ్డి దగ్గర కాశీ విశ్వేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది. చాలా ఓల్డ్ టెంపుల్. కంపల్సరీ ఆ రూట్లో వెళ్ళినప్పుడు అయితే ఒకసారి సందర్శించండి. జస్ట్ మీకు హైవే నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి జహీరాబాదు ఇది దాటినాక మనకు గొట్టంగుట్ట అని అయితే ఉంటుంది. ఈ గొట్టంగుట్ట అని ఏంటంటే మన తెలంగాణ ఊటీగా పిలవడం అయితే జరుగుతుంది. ఈ ప్రాంతాన్ని చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది ఈ ప్రాంతం అయితే. ఇక్కడనే మీకు ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఇవి అయితే ఉంటాయి. ఇవి కంప్లీట్ చేసుకొని ఇక ఇక్కడ నుంచి మీరు మహారాష్ట్రలోకి ఎంట్రీ అవుతారు. అంటే మన హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ 140 కిలోమీటర్స్ ఉంటుంది బీదర్ అంతే. ఈ బీదర్కు చేరుకోండి. ఇక్కడ బీదర్ చేరుకుంటే బీదర్ ఫోర్ట్ అయితే ఫస్ట్ చూడండి. మామూలుగా ఇదంతా మనకు బహుమని సుల్తాన్లు అయితే ఈ ప్రాంతాన్ని అయితే పరిపాలించడం జరిగింది. ఒకప్పుడు వాళ్ళ కోట ఏంటంటే గుల్బర్గ్లో ఉండేది. గుల్బర్గ్ నుంచి తర్వాత ఈ బీదర్కి అయితే చేంజ్ చేసుకున్నారు వాళ్ళు. అప్పుడు ఈ కోటను అయితే నిర్మించి ఇక్కడి నుంచే వాళ్ళ పరిపాలన అయితే కొనసాగించారు. ఒకసారి చూడండి ఆ కోట ఎలా ఉందో. అత్యంత బలిష్టంగా ఈ గోడలను అయితే నిర్మించారు. కోట ధ్వంసమైనా కానీ ఈ గోడలు, ఎంట్రీ గోడలు మాత్రం చాలా బాగున్నాయి. ఇక ఇక్కడ వచ్చేసి రాణిగారి హౌజు, రాజుగారి హౌజు చాలా అయితే ఈ కోటలో అయితే ఉన్నాయి. ఒకసారి ఇది కూడా మనకు హైదరాబాద్ దగ్గరలో ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇది కంప్లీట్ చేసుకున్నాక ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్తే ఒక 2 కిలోమీటర్స్ దూరంలోనే బహుమని టోమ్స్ కూడా ఉంటాయి. వాళ్ళ కాలం నాటి టోమ్స్ అన్నట్టు ఇవన్నీ నిర్మాణ శైలి ఎలా ఉంటుంది ఒకసారి చూడాలనుకుంటే మాత్రం ఈ టోమ్స్ను కూడా కవర్ చేయండి. బీదర్లో మీకు ఏంటంటే మొత్తం ఎర్రమట్టి నెలలు కనబడతాయి, కింద మొత్తం రెడ్ సాయిలే ఉంటుంది. ఒకసారి చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇక ఇక్కడ నుంచి టెంపుల్ నుంచి అంటే ఎగ్జాక్ట్లీ కోట నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఈ శ్రీ పాప్నాష్ మహాదేవ్ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి చాలా శక్తివంతమైన ఆలయం అట. ఇక్కడ ఉన్న శివలింగానికి అయితే చాలా చరిత్ర అయితే ఉంది. తప్పకుండా బీదర్ వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని కూడా సందర్శించండి మీరు. ఒకసారి చూడండి, ఇగో ఇక్కడ మహాశివుడు అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు చూడండి ఒకసారి. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నాక మీకు ఏంటంటే ఇప్పుడు బహ్మని తోమ్స్ చెప్పినా కదా, పక్కనే మీకు హజ్రతుల్లా తుంబ్ అయితే ఉంటుంది. ఒకవేళ టైం ఉంటే విజిట్ చేయండి. ఇది కూడా సేమ్ ఆ తోమ్స్ లాగానే, బట్ ఏంటంటే కొంచెం ఆ తోమ్స్ దగ్గర ఉంటుంది. నేను ఏంటంటే ఈ రెండు కవర్ చేసేదండి, ఒకసారి కవర్ చేశాను, బట్ మీకు ఏంటంటే డిఫరెంట్గా చూపిస్తున్నా. అక్కడ కంప్లీట్ అయిపోయాక మీరేం చేస్తారంటే అందరం మనం ఎక్కువ చూడడానికి వెళ్ళేది గురుద్వారాకు కూడా చాలామంది వెళ్తారు మన తెలుగు రాష్ట్రాల నుంచి. ఎందుకంటే చాలా పెద్ద గురుద్వారా అయితే మనకి ఈ బీదర్లో అయితే ఉంది. సిక్కుల పవిత్రమైన ప్రదేశంగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక మన తెలుగు వాళ్ళు ఎక్కువ వెళ్ళేది మాత్రం జర్నీ నరసింహస్వామి టెంపుల్. ఎందుకంటే ఇక్కడ ఉన్న నరసింహస్వామిని మనం దర్శనం చేసుకోవాలంటే కొండ గుహలోకి ఒక 1/2 కిలోమీటరు మొత్తం నీటిలో మనం నడుచుకుంటూ వెళ్తే మనకు గుహలో అయితే నరసింహస్వామి అయితే దర్శనమిస్తాడు. ఈ ప్రదేశాన్ని మాత్రం తప్పకుండా మిస్ కాకండి. ఎంతో శక్తివంతమైన ఆలయాలలో ఈ నరసింహస్వామి అయితే ఒకటిగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇది బీదర్లో చూడవలసిన ప్రదేశాలు. ఇప్పుడు మీకు చెప్పింది మొత్తం సంగారెడ్డి హైవే. ఇప్పుడు నేను ఏంటంటే నా డెస్టినేషన్ నుంచి ఆల్మోస్ట్ నేను ఎటు వెళ్తున్నా అంటే సిద్దిపేట రూట్లో వెళ్తున్నా. షామీర్పేటలో ఇప్పుడు మీరు చూసిన ఈ బద్రీనాథ్ టెంపుల్ ఉంటుంది, అక్కడనే ఒకసారి కవర్ చేయండి. నెక్స్ట్ అక్కడనే మనకు అదే ఏరియాలో సిద్దిపేట వెళ్తూ ఉంటామంటే రైట్ సైడ్లో షామీర్పేటలో రత్నాలయం ఉంటుంది చూడండి. వాటితో పాటు మీకు దేవరేంజాల్లో ఇక చూడండి ఈ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్గా చెప్పవచ్చు. ఈ ప్రాంతాన్ని దేవతల గ్రామంగా పిలవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఏంటంటే 101 ఇట్లా బావులు అయితే ఆ ప్రాంతంలో ఉన్నాయట.
అంతే. షామీర్పేటలో వచ్చేసి రత్నాలయం ఇప్పుడు మీకు చెప్పింది. ఇవన్నీ ఏంటంటే ఇక మీకు ఆ ఏరియాలోనే ఉంటాయి. ఇవి కంప్లీట్ చేసుకున్నాక షామీర్పేట నుంచి ఒక 20 కిలోమీటర్స్ వచ్చారనుకో మీకు వరగల్ సరస్వతి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. అక్షరాభ్యాసం చేయించాలనుకున్న వాళ్ళు ఇక్కడ కూడా కొందరు అయితే చేయిస్తారు. ఎందుకంటే బాసలకు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడైతే చేయిస్తారు. అక్కడి నుంచి కొంత దూరం వచ్చినాక మీకు రైట్ సైడ్లో కొండపోచమ్మ రిజర్వాయర్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ రిజర్వాయర్ని కంప్లీట్ చేయండి. అక్కడి నుంచి కొంత దూరంలోనే మీకు కొండపోచమ్మ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కొండ పైన ట్రెక్ చేస్తూ వెళ్ళాలి. ఇది సూపర్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి. ఇక్కడ నుంచి కొంత దూరంలోనే మీకు కొమరవెల్లి మల్లన్న టెంపుల్ ఉంటుంది. తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి. ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకు పిక్స్తోనైతే చెప్పేస్తున్నాను. ఫుల్ వీడియోలు వచ్చేసి మన ఛానల్లో అయితే ఉన్నాయి. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక నేనైతే సిద్దిపేట దాటేశాను. సిద్దిపేటలో వచ్చేసి రంగనాయక సాగర్ అయితే ఉంది. తప్పకుండా ఈ ప్రాంతాన్ని కూడా మీరు విజిట్ అయితే చేయండి. నేను ఏంటంటే మామూలుగా ఈ కొమరవెల్లి కంప్లీట్ చేసుకొని సిద్దిపేట నుంచి రంగనాయక సాగర్, అక్కడి నుంచి నేను వెళ్తున్న డెస్టినేషన్ వచ్చేసి ఒకసారి చూడండి. ఇది చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది ప్రాంతం ఏదో. వేములవాడ రాజన్న టెంపుల్కి అయితే వచ్చేసాను. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి వేములవాడ ఒక 150 కిలోమీటర్స్ ఉంటుందంటే మన ఎంజీబీఎస్ నుంచి కానీ సిబిఎస్ నుంచి కానీ ఇక్కడికైతే నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. మీకు డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. లేదు అనుకుంటే సిద్దిపేటకు వచ్చేసి సిద్దిపేట నుంచి కూడా మనం ఈ వేములవాడకి అయితే చేరుకోవచ్చు. అత్యంత శక్తివంతమైన ఆలయాలలో ఈ వేములవాడ రాజన్న టెంపుల్ కూడా ఒకటి. ఎక్కువ మంది ఏంటంటే ఆదివారం సోమవారం మాత్రం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఒకసారి చూడండి, ఇక్కడ దీప నైవేద్యాలు అయితే దేవునికి అయితే సమర్పిస్తున్నారు. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. మామూలుగా వెంట్రుకలు తీయాలనుకుంటే ఇప్పుడు మనం చూసినాం కదా కళ్యాణఘట్టు వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఒకసారి ఇక్కడ మీకు మెయిన్ టెంపుల్ అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి నేను వచ్చేసి ఆ పక్కనే ఉన్న నాంపల్లి గుట్టకైతే వచ్చేసాను. ఒకసారి చూడండి నాంపల్లి గుట్ట ఎలా కనబడుతుందో. ఇక్కడ పాము అవతారంలో ఒక పెద్ద నిర్మాణం అయితే ఉంటుంది. ఆ లోపల వచ్చేసి నరసింహస్వామి అయితే మనకు దర్శనమిస్తుంటాడు. ఒకసారి చూడండి, ఈ గుట్ట పైన వచ్చేసేమో పాత నరసింహస్వామి క్షేత్రం అయితే ఉంది. చాలా శక్తివంతమైన ఆలయం. ఒకసారి ఆ పాము లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 5 రూపీస్ అయితే ఉంది. ఇలా లోపలికి రాగానే మీకు చాలా దేవతామూర్తుల విగ్రహాలు ఇవన్నీ అయితే మీకు దర్శనమిస్తూ ఉంటాయి. ఇలా మనం చూసుకుంటూ కార్నర్కి వెళ్ళామనుకో అక్కడ ఉగ్ర నరసింహస్వామి యొక్క అవతారం అయితే మనకు దర్శనమిస్తుంది. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ ఏంటంటే ఇక కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి అయితే వెళ్తున్నాను. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి నేను జర్నీ చేసుకుంటూ పై వరకు అయితే వచ్చేసాను చూడండి. ఇక్కడికి చేరుకోవాలంటే డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్గా లేవు. కరీంనగర్ చేసుకొని కరీంనగర్ నుంచైనా రావాలి, లేదా హైదరాబాద్ నుంచి జగిత్యాల వెళ్ళి జగిత్యాల నుంచైనా ఇక్కడికైతే చేరుకోవాలి. హైదరాబాద్ నుంచి 1 డేలో ఇప్పుడు నేను చెప్పిన మొత్తం ఒకవేళ ఓన్ వెహికల్లో వస్తే మాత్రం కవర్ చేయొచ్చు. ఒకవేళ మీరు బస్కి వస్తే మాత్రం ఒక్కొక్కటి మాత్రమే కవర్ అయితే చూసి టూర్ ప్లాన్ అయితే చేసుకోండి. ఇది వచ్చేసి కరీంనగర్ ఈ ప్రాంతంలో ఉన్న ప్రదేశాలు. ఇక్కడ నుంచి మీరు ఒకవేళ ధర్మపురి వెళ్ళాలనుకుంటే మాత్రం జస్ట్ ఒక 40 కిలోమీటర్స్ దూరంలోనే మీకు ధర్మపురి క్షేత్రం కూడా ఉంటుంది. చూసి టూర్ ప్లాన్ అయితే చేసుకోండి. కరీంనగర్ ఈ ప్రాంతంలో చూడవలసిన టూరిస్ట్ ప్లేస్ మొత్తం మీకు టూర్ ప్లాన్ అయితే చేశాను. అది మన డిస్క్రిప్షన్లో ఉంటే చూడండి. ఇక మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్లో సికింద్రాబాద్లో చూడవలసింది రేస్ క్లబ్, చాలా బాగుంటుంది. తప్పకుండా ఇది కూడా విజిట్ చేయాల్సిన ప్రదేశాలలో ఒకటి. ఇక తిరుమలగిరిలో ఉన్నది మరొకటి నాగదేవత టెంపుల్. మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఉన్నది. చాలా శక్తివంతమైన ఆలయాలలో ఈ నాగదేవత టెంపుల్ కూడా ఒకటిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, తప్పకుండా విజిట్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి పెరుమాళ్ టెంపుల్. ఆ టెంపుల్ నుంచి స్ట్రేట్ కొంత దూరం నడుచుకుంటూ వచ్చారనుకో కొండపైన వెంకటేశ్వర స్వామి అయితే మనకు కొలువై ఉంటాడు ఒక గుహలో. ఒకసారి అయితే చూపిస్తా చూడండి. ఇగో ఇలా గుహలో వచ్చేసి మనకు స్వామివారు అయితే దర్శనమిస్తాడు. ఈ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది, కావాలంటే ఒకసారి అయితే విజిట్ కండి. ఇక ఇక్కడ కంప్లీట్ చేశాక అదే రూట్లో ఇదే మిలిటరీ క్వార్టర్స్లో శ్రీకృష్ణ టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నైట్ టైంలో మాత్రం అల్టిమేట్ ఉంటుంది ఈ టెంపుల్ అయితే. ఇక అక్కడి నుంచి మీరు ఈసీఆర్ వచ్చేసారనుకో మౌలాలి గుట్ట ఎక్కండి. గుట్ట ఎక్కితే సిటీ వ్యూ మొత్తం క్లియర్గా కనబడుతుంది. అలానే గుట్ట కిందికి వచ్చేసారనుకో మౌలాలి దగ్గర తోంబు ఉంటుంది. ఈ తోంబు యొక్క నిర్మాణ శైలి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ రెండు అయితే ఈ మౌలాలిలో మిస్ అయితే కాకండి. ఇక ఇక్కడి నుంచి నేను వచ్చేసి మన ఉప్పల్ నుంచి టువర్డ్స్ వరంగల్ రూట్ వెళ్తున్నా. వరంగల్ రూట్ వెళ్తుంటే నారపల్లి దగ్గర ఈ భాగ్యనగర నేషనల్ పార్క్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు విజిట్ కావాలంటే ఈ ప్రాంతాన్ని కూడా చూడండి. ఇక్కడ నుంచి మన గట్కేసర్ ఓఆర్ఆర్ దగ్గర రైట్ తీసుకొని ఆ ఘాట్ రోడ్ బండి వచ్చేస్తే ఒక 10 కిలోమీటర్స్ ఇలా వచ్చిరనుకో విలేజ్ నుండి డైనో వరల్డ్ అయితే ఉంటుంది. ఒకసారి చూడండి,
ఎంట్రీ టికెట్ వచ్చేసి 470 రూపీస్. మనకు కొన్ని వందల సంవత్సరాల క్రితం డైనోజర్స్ ఎలా ఉంటాయో మనకు ఐడియా లేదు, బట్ ఆ నిర్మాణ శైలితోని ఇక్కడ మొత్తం డైనోజర్ అనేది ఏర్పాటైతే చేశారు. వాటితో పాటు చిల్డ్రన్స్కు మంచి పార్కు లాగా ఏర్పాటు చేశారు. చాలా అడ్వెంచరస్ యాక్టివిటీస్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఒకసారి చూడండి ఈ డైనోజర్స్ ఎలా యాక్టివిటీ అయితేనే చూడండి. ఇవంతా చాలా సూపర్గా ఈ ప్రాంతం అయితే ఉంటుంది. ఆ డైనోజర్స్ని ఏవో పీక్క తింటున్నట్టు ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ వచ్చేసి స్పోర్ట్స్ ఏరియా, అక్కడ పెద్ద డైనోజర్ కనబడుతుంది చూడండి ఒకటి. ఇదంతా మనకు స్పోర్ట్స్ ఏరియా. మామూలుగా స్కూల్ వాళ్ళని అయితే ఎక్కువ మందిని అయితే ఇక్కడికి తీసుకురావడం అయితే నేనైతే చూశాను. ఇలా అడ్వెంచరస్ యాక్టివిటీస్ చేయడానికి కూడా ఈ విధంగా అయితే చేస్తున్నారు. ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి మరొక డైనోజర్ అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ ఏవో పక్షి ఆకారంలో ఉన్నాయి కొన్ని కనబడుతున్నాయి. ఇలా వచ్చేసి ఇక్కడ వచ్చేసి మరొక డైనోజరు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైనోజర్స్ అయితే ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. మామూలుగా స్కూల్ వాళ్ళకి వచ్చారనుకో 470 రూపీస్లోనే ఫుడ్ను కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తుర్రు. మనం సింగిల్గా వెళ్తే మాత్రం ప్రొవైడ్ అయితే చేయట్లేదు. వావ్ ఎంత సూపర్గా ఉన్నాయి చూడండి డైనోజర్స్. సేమ్ నిజంగా ఎలా ఉంటాయో అలానే అనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఏంటంటే ఈ డైనోజర్స్ మొత్తం గుడ్లు పెట్టి గుడ్లలో నుండే వస్తాయి. ఆ నిర్మాణ శైలిని కూడా ఇక్కడ చక్కగా చూపించారు. ఇలా అన్ని కంప్లీట్ చేసుకొని మీరు వచ్చేసారనుకో లాస్ట్లో వచ్చేసి ఇక వాటర్ గేమ్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు క్లాత్స్ తెచ్చుకున్నా ఓకే, వీళ్ళ దగ్గర కూడా రెంట్లు అయితే మనకు దొరుకుతాయి. చూసి ప్లాన్ అయితే చేసుకోండి. ఇది డైనో వరల్డ్. అదే రూట్లో స్టేట్ వచ్చేసారు అనుకో, ఇక మహదేవ్పూర్ వస్తుంది. కొంత దూరం రాగానే గట్కేసర్ దాటినాక లెఫ్ట్ సైడ్లో ఈ మహదేవ్పూర్లో అక్కన్న మాదన్న టెంపుల్ ఉంటుంది. అల్టిమేట్ ఉంటుంది టెంపుల్ అయితే, తప్పకుండా విజిట్ చేయండి. ఈ అక్కడి నుంచి కొంత దూరంలో కొండమడుగు ఉంటుంది. కొండమడుగులో సాయిబాబా టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ని కూడా విజిట్ అయితే చేయండి. ఇవన్నీ ఏంటంటే హైదరాబాద్ దగ్గరలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి భువనగిరి దగ్గరలో రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి ఆపోజిట్లోనే మనకు కొత్తగా నిర్మించిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అయితే మనకు దర్శనమిస్తుంది. ఈ ఆలయం అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది. ట్రేడింగ్లో ఉన్న ఆలయం ఇది ఒక్కటే. ఇప్పుడు వచ్చేసి దర్శనానికి టికెట్ ప్రైస్ అయితే పెట్టారట. ఫ్రీ దర్శనం ఉంటుంది, స్పెషల్ దర్శనానికి కూడా టికెట్స్ అయితే మనకున్నాయి. ఇప్పుడే స్వామివారి పాదాలను మనం దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి ఆ పై వరకు అయితే చేరుకుంటున్నాం చూడండి. ఇప్పుడే మనం ఈ కొండ పై భాగానికి అయితే చేరుకున్నాం. ఇలా చేరుకోగానే చూడండి అద్భుతమైన నిర్మాణ శైలిలో మనకు ఆలయ గోపురం అయితే వెల్కమ్ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి ఆలయం చుట్టూ ఉన్న దేవతామూర్తుల విగ్రహాలను అయితే మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం చూడండి. పక్కనే వచ్చేసి చూడండి ఈ పైన చూడండి ఒకసారి ఎలా కనబడుతుందో స్వామివారి పాదాలు. ఇక్కడ చూడండి సూర్యనారాయణ స్వామి వారి యొక్క విగ్రహం అయితే మనకు కనబడుతుంది. ఇక్కడనే ఒక పెద్ద గంట కూడా ఉన్న చూడండి ఒకసారి. ఏవైనా కోరికలు కోరుకొని ఆ గంట కోరితే మాత్రం నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం. ఇలా మనం ప్రధానమైన ఆలయం లోపలికి అయితే చేరుకొని దర్శనం అయితే చేసుకోండి. ఇది కంప్లీట్ చేసుకున్నాక అక్కడి నుంచి కొంత దూరంలో మీరు వచ్చేసారనుకో రైట్ సైడ్లో మీకు భువనగిరి ఫోర్ట్ అయితే కనబడుతుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ కోట పైన రాజ్యాన్ని అయితే ఏర్పాటు చేసుకొని పరిపాలన అయితే కొనసాగించారు. వాటి టికెట్ ప్రైజెస్ టైమింగ్స్ అన్నీ మీకు స్క్రీన్ పైన అయితే కనబడుతున్నాయి చూడండి. ఇలా మీరు చూసుకుంటూ నేను కొండ పై భాగానికి అయితే చేరుకుంటున్నాను. కొండ ఏంటంటే ఒకే రాయిలాగా ఉంటుంది. ఆ పైన వచ్చేసి వాళ్ళు కోటను అయితే నిర్మించుకోవడం అయితే జరిగింది. ఇలా నీటి బావులు కనబడుతున్నాయి చూడండి. మొత్తం ఏంటంటే నీరు స్టోర్ చేసుకోవడానికి పైనుంచి కింది వరకు మొత్తం 7 నీటి బావులను అయితే వాళ్ళు తయారైతే చేశారు. ఈ విధంగా మీరు పైకి అయితే చేరుకోవచ్చు. ఈ పైనుంచి చూడండి ఒకసారి భువనగిరి కోట మొత్తం ఎలా కనబడుతుందో. ఇదంతా తుపాకులు పెట్టుకునే ప్రదేశం. ఇక ప్రధానమైన కోట వచ్చేసి ఇది. అటు సైడ్ చూడండి భువనగిరి సిటీ ఎలా కనబడుతుందో. కోట చుట్టూ మనకు సిటీ అయితే కనబడుతుంది. ఆల్మోస్ట్ ఏంటంటే శిథిలమైపోయిన రూపంలో ఈ కోట అయితే మనకు ఉంది. అక్కడ వచ్చేసి భువనగిరి యొక్క లేక్ అయితే కనబడుతుంది. అలా దూరం వెళ్తే మనకు హైదరాబాద్ అయితే వచ్చేస్తుంది. ఒకసారి చూడండి వాళ్ళ నిర్మాణ శైలి ఎలా ఉందో, ఎంత చక్కగా ఉందో. ఇది వచ్చేసి కోట యొక్క విశేషాలు. అయితే ఈ భువనగిరి తర్వాత ఇక లెఫ్ట్ తీసుకుంటేనేమో మనం యాదగిరిగుట్టకి వెళ్తాం. ఫస్ట్ యాదగిరిగుట్టలో చూడవలసిన ప్రదేశాలు వచ్చేసి మొదటగా సురేంద్రపురి. ఆ టికెట్ ప్రైజెస్ టైమింగ్స్ ఇచ్చాను, చాలా బాగుంటుంది. ఇక్కడ అన్ని రకాల అందరి దేవతామూర్తుల యొక్క విగ్రహాలు అయితే మనకు కనబడతాయి. పక్కనే మీకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కూడా కనబడతారు. ఎందుకంటే వీడియో లెంతీగా అవుతుంది. ఫుల్ వీడియోలు వచ్చేసి మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే చూడండి. ఆ పక్కనే కొంత దూరంలోనే మీకు ఓల్డ్ యాదాద్రి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కూడా స్వామివారిని మీరు దర్శనం అయితే చేసుకోండి. ఒకసారి చూడండి ఆలయం ఎలా ఉందో. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 10 కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అయితే ఉంటుంది. అయితే ఏంటంటే లక్ష్మీనరసింహస్వామి ఈ ప్రాంతంలో మామూలుగా సేద తీరుతాడని చెప్పడం అయితే జరుగుతుంది. చాలా బాగుంటుంది కొండ ట్రెక్కింగ్ అయితే. ఒకసారి వీలుంటే మన ఛానల్లో ఉంది, వీడియో చూడండి. ఇలానే మీరు వెళ్ళిరనుకో కీసరకు అయితే వచ్చేస్తారు. అయితే కీసరలో మనకు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి.
పక్కనే మరొక గుట్ట ఉంటుంది, ఆ గుట్టను కూడా దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం వచ్చేసి భువనగిరి నుంచి రైట్ తీసుకుంటున్నాం. 2 అవర్స్ నల్గొండ రూట్ వెళ్తూ ఉంటే కొంత దూరం రాగానే ఒక గ్రామం వస్తుంది. ఆ గ్రామం నుంచి లెఫ్ట్ తీసుకున్నారనుకో ఇప్పుడు మనం చూస్తున్న రమణేశ్వర గోల్డెన్ టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే 1600 శివలింగాలను అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు అమ్మవారు అయితే దర్శనమిస్తున్నారు. చూడండి, స్టార్టింగ్లో రైట్ సైడ్లో ఉంటారు. ఇలా చూడండి, ఎక్కడ చూసినా ఇలా శివలింగాలు అయితే మీకు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్న ఈ శివలింగాలకు నిత్యం పాలాభిషేకం అయితే జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ శివలింగాలను దర్శనం చేసుకుంటూ ఇలా మనం ముందుకైతే కొనసాగాలి. ముందుకు కొనసాగితే లాస్ట్లో వచ్చేసి సువర్ణలింగం అయితే మనకు దర్శనమిస్తుంది. ఇక ఇక్కడనే మనకు బంగారు లింగం అయితే మనకు దర్శనమిస్తుంది. ఒకసారి చూడండి, ఇగో ఇక్కడ మీకు బంగారు లింగం అయితే మీకు దర్శనమిస్తుంది. ఇక్కడ దర్శనం చేసుకున్నాక అలా ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే చాలా శివలింగాలు, చాలామంది దేవతామూర్తుల యొక్క విగ్రహాలు అయితే కనబడుతూ ఉంటాయి. అందరి దర్శనం చేసుకుంటూ మళ్ళీ మనం మొదటి ప్రాంతానికి చేరుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పాలాభిషేకం అయితే చేస్తున్నారు చూడండి. అయితే మీరు ఎగ్జాక్ట్లీ ఆ గ్రామంలో ఉన్నారు కదా, లెఫ్ట్ వెళ్తేనేమో ఇప్పుడు రమణేశ్వర గోల్డెన్ టెంపుల్, అక్కడి నుంచి రైట్ వెళ్తారనుకో సంగం గ్రామంకి వెళ్ళే రూట్ ఉంటుంది. అలా ఎగ్జాక్ట్లీ ఒక 4-5 కిలోమీటర్స్ వచ్చారనుకో మీరు ఒక మూసీ రివర్ అయితే కనబడుతుంది. ఆ రివర్లో మధ్యలోకి వెళ్తే మీకు ఇప్పుడు మనం చూస్తున్న శివలింగం అయితే కనబడుతుంది. ఒకసారి చూడండి, భీమలింగం అని అనడం అయితే జరుగుతుంది. ఈ లింగానికి అయితే చాలా చరిత్ర అయితే ఉంది. ఈ వీడియో కూడా మనకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఇక ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఇంకొక 20-30 కిలోమీటర్స్ అంటే హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్స్ దూరంలోనే మీకు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అయితే ఉంటుంది. ఇక్కడ చేపలు ఏంటంటే మనకు విష్ణునామాలతోనే దర్శనం అయితే ఇస్తారు. ఒకసారి అయితే చూడండి ఈ ప్రాంతం కూడా. ఇప్పుడు ఏంటంటే స్ట్రేట్గా వరంగల్ రూట్లో వచ్చేసాను. ఆలేరు నుంచి రైట్ తీసుకున్నారనుకో జీడికల్లు రామాలయం అయితే మీకు దర్శనం. ఇక్కడ రాముల వారు వచ్చేసి మనకు మీసాలతో అయితే దర్శనమిస్తారు. ఎందుకంటే అరణ్యవాస సమయంలో మాయలేడిని ఆ భద్రాచలం నుంచి తరుముకుంటూ వచ్చి ఇక్కడనే సంహరించడం అయితే జరిగింది. మనకు గుడి కొంత దూరంలో ఆ లేడీని సంహరించిన ప్రదేశం అయితే ఉంటుంది. ఇక మీకు ఆలేరు నుంచి ఇప్పుడు రైట్ తీసుకున్నారు కదా, లెఫ్ట్ తీసుకున్నారనుకో కొలనుపాక గ్రామం వస్తుంది. కొలనుపాకలో 2000 సంవత్సరాల క్రితం నాటి జైన టెంపుల్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఆ టెంపుల్కు ఆపోజిట్లోనే మీకు కొలనుపాక కోటిలింగ క్షేత్రం అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని స్వయంభుగా చంద్రుడే ప్రతిష్ఠించాడు అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక ఇక్కడ నుంచి అదే రూట్లో స్ట్రేట్ వచ్చారనుకో బచ్చనపేట మండలం వస్తుంది. బచ్చనపేట నుంచి రైట్ తీసుకున్నారనుకో కోడవటూరు అయితే వచ్చేస్తుంది. ఆ కోడవటూరులో సిద్ధేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుంది. ఒక కొండ గుహలో తొరికలో అయితే ఇక్కడ స్వామివారు అయితే మనకు దర్శనమిస్తారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే నీటి గుండాలు అయితే ఉంటాయి. ఈ నీటి గుండాలో నీరు మాత్రం ఎప్పుడు ఫుల్గా ఉంటాయి. అందులో లోతు ఎంతనో ఎవరైతే ఇంతవరకు కనుక్కోలేకపోయారు. ఇప్పుడు నేను చెప్తున్న ఫుల్ వీడియోస్ మొత్తం మీకు ఛానల్లో ఉన్నాయి, కావాలంటే చూడండి. అయితే ఇప్పుడు నేను వచ్చేసి జనగామ నుంచి అదే వరంగల్ రూట్లో జనగామ నుంచి రైట్ వచ్చేసిన. రైట్ వచ్చేస్తే ఒక జనగామ నుంచి 10 కిలోమీటర్ దూరంలో పాలకుర్తి ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తుంది ఇక్కడనే మనకు సోమేశ్వర స్వామి, నరసింహస్వామి అయితే దర్శనమిస్తారు. తప్పకుండా ఈ ఆలయాన్ని అయితే సందర్శించండి. అక్కడి నుంచి కొంత దూరంలోనే అంటే 5 to 10 కిలోమీటర్స్ దూరంలో బమ్మర పోతన గారి యొక్క విలేజు, అతని సమాధి, వ్యవసాయ క్షేత్రం ఉంటుంది, సందర్శించండి. ఇక అక్కడి నుంచి నాకు ఐనవోలు మల్లన్న టెంపుల్కి అయితే వచ్చేసాను. ఐనవోలు మల్లన్న టెంపుల్ని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి నేను ఇక డైరెక్ట్ వరంగల్ వెళ్ళిన. వరంగల్లో రాణి రుద్రమాదేవి స్నానం చేసిన కోనేరు, అక్కడి నుంచి 1000 స్తంభాల గుడి, అక్కడి నుంచి మొత్తం వరంగల్ కోట, ఇవన్నీ అయితే సందర్శించాను. ఇది మొత్తం టూర్ ప్లాన్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, నేను ఎలా వెళ్ళాను అన్నది. ఇక మనకు చూడవలసిన ప్రదేశం మరొకటి వచ్చేసి బోగాతా వాటర్ ఫాల్. ఇప్పుడు మాత్రం చాలా హెవీగా వాటర్ ఫ్లో అయితే వెళ్తుంది. ఫుల్ వీడియోలు అన్నీ మన ఛానల్లో అయితే ఉన్నాయి. ఎందుకంటే వీడియో చాలా లెంతీగా అవుతుందని నేను ఇలా పిక్స్ పెడుతున్నాను. చివరగా చూడవలసింది వరంగల్లో వచ్చేసి మనకు రామప్ప టెంపుల్గా మనం అయితే చెప్పుకోవచ్చు. అగైన్ నేను వచ్చేసి మళ్ళీ ఉప్పల్ అయితే వచ్చేసాను. ఉప్పల్ నుంచి 2 hours ఎల్బీ నగర్ రూట్లో వెళ్తూ ఉంటే ఉప్పల్లో మీరు చూడవలసిన మరొక ప్రదేశం శిల్పారామం. ఉప్పల్ శిల్పారామం మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది రీసెంట్గా మనకు 2-3 years బ్యాకే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇలా కంప్లీట్ చేసుకొని నాగోల్ బ్రిడ్జ్ దాటాక మీకు నాగోల్ మామూలుగా బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. ఆ కింది నుంచి కొత్తపేట రూట్లో వస్తూ ఉంటే మీకు ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, ఒకసారి చూడండి. ఇక ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ కొసనగొండ్ల పనిగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, మనకు మూసీ నది పక్కనే ఉంటుంది. చాలా శక్తివంతమైన ఆలయం. ఈ ఆలయం వచ్చేసి చాలామందికి అయితే తెలియదు. డీటెయిల్స్ మొత్తం మన ఛానల్లో ఉన్నాయి, ఫుల్ వీడియో ఉంది, కావాలనుకుంటే ఒకసారి అయితే చూడండి. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక 2 hours స్ట్రేట్గా వచ్చేస్తున్నా. ఇప్పుడు నేను వచ్చేసి ఎల్బీ నగర్ అయితే వచ్చేసాను. ఎల్బీ నగర్ బ్రిడ్జ్ నుంచి దాటేశాను. ఎల్బీ నగర్ బ్రిడ్జ్ దాటగానే
మళ్ళీ బ్రిడ్జ్ వస్తుంది, బ్రిడ్జ్ ఎక్కొద్దు. ఆ బ్రిడ్జ్ కిందికి వెళ్ళి రైట్ తీసుకున్నారనుకో సరూర్ నగర్ వెళ్ళిపోతారు. సరూర్ నగర్లో మీకు వచ్చేసి ప్రియదర్శిని పార్క్ అయితే ఉంది. ఒకసారి అయితే చూడండి. ఈ పార్క్ మనకు టైమింగ్స్ ఇక్కడ స్క్రీన్ పైన అయితే ఉన్నాయి. ఎంట్రీ టికెట్ వచ్చేసి జస్ట్ 5 రూపీసే ఉంది. పార్కింగ్ ఫీజు అటువంటి అయితే ఏం లేవు. ఇప్పుడే మనం పార్క్ లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం చూడండి. వావ్, ఇలా ఎంట్రీ కాగానే బ్యూటిఫుల్ నేచర్ అయితే మనకు వెల్కమ్ చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఒక పికాక్ కూడా మనకు వెల్కమ్ చెప్తుంది చూడండి. ఇలా ఇవి చూసుకొని కొంచెం ముందుకు వచ్చేసినాం అనుకో పార్క్ వ్యూ, పక్కన చెరువు చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, బ్యూటిఫుల్ గార్డెన్స్ కనబడుతున్నాయి. ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ ఈ నేచర్ని ఆహ్వాదిస్తూ మనమైతే ముందుకైతే కొనసాగుతూ ఉన్నాం చూడండి. ఇక్కడ వచ్చేసి చిన్న క్యాంటీన్ లాగా అయితే ఉంది చూడండి లెఫ్ట్ సైడ్లో. వావ్, ఇక్కడ నుంచి ఇంకా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఆ రైట్ సైడ్లో చూడండి పచ్చని చెట్లతో ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ గార్డెన్ అంతా. ఇలా ముందుకు వచ్చినాక రైట్ సైడ్లో వచ్చేసి చిల్డ్రన్స్ ఆడుకోవడానికి చిన్న పార్కు లాగా గేమ్స్ ఇవన్నీ అయితే ఏర్పాటు చేశారు. ఇలా వీటిని కంప్లీట్ చేసుకొని ఇంకా కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకున్నారనుకో మామూలుగా జిమ్ అయితే ఉంది చూడండి, ఓపెన్ జిమ్. అన్ని చిల్డ్రన్కి సంబంధించినవి. ఇంకా కొంచెం ముందుకు వస్తే వాళ్ళకి సంబంధించిన ఫన్ గేమ్స్ అయితే ఉన్నాయి. వాటి టికెట్ ప్రైస్ అయితే స్క్రీన్ పైన ఉన్నాయి చూడండి. అన్ని 40 రూపీసే ఉన్నట్టున్నాయి. ఆ ఏజీ కూడా రిస్ట్రిక్షన్ అయితే ఉంది, దానిపైన రాసింది. ఒకసారి అయితే చూడండి. ఇక్కడ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చారనుకో బోటింగ్ ఏరియా కూడా ఉంది ఇక్కడ అయితే. ఒకసారి చూడండి, మొత్తం స్పీడ్ బోట్ అయితే ఇక్కడ మూవ్ అవుతూ ఉంది చూడండి. ఆ స్పీడ్ బోట్ ప్రైజెస్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ పైన అయితే కనబడుతున్నాయి. ఒకసారి చూడండి ఆ రేట్స్ ఎంత అనేది అక్కడైతే ఉంది. ఇలా కంప్లీట్ చేసుకొని ఒక సాయంత్రం పూట అయితే ఎంజాయ్ చేయొచ్చు కొంచెం ఈ ప్రాంతంలో. ఇది కంప్లీట్ చేసుకున్నాక మీరు అదే రూట్లో స్ట్రేట్ వచ్చేసారనుకో ఆ బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ దిగానే మీకు కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఉంటుంది. చాలా శక్తివంతమైన ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేసారనుకో 2 అవర్స్ లెఫ్ట్ తీసుకుంటే శంషాబాద్ రూట్ ఉంటుంది. ఆ రూట్లో వస్తే ఎగ్జాక్ట్లీ ఒక 5 కిలోమీటర్స్ వచ్చారనుకో మీకు ఇప్పుడు మనం చూస్తున్న దేవతల గుట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు చాలా ప్రసిద్ధి చెందింది, చాలామంది పర్యాటకులు అయితే ఈ ప్రాంతానికి వెళ్తారు. ఇలా కొంచెం ముందుకు వచ్చేసారనుకో మీకు 2 అవర్స్ అయిందంటే మనం షాద్నగర్ రూటే వెళ్తున్నాం అన్నట్టు. కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి తర్వాత మీకు వచ్చేసి ఓవైసీ హాస్పిటల్కి ఆపోజిట్లో ఒక గల్లీ ఉంటుంది, వెళ్తురనుకో పైగా తుమ్స్ అయితే ఉంటాయి. చూడవలసిన ప్రదేశం ఈ ప్రదేశం కూడా. అక్కడి నుంచి అదే రూట్లో స్ట్రేట్ వచ్చేసారనుకో ఫలక్నామా కాళీమాత టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్నే మనకు శ్మశాన కాళీమాత టెంపుల్ అని పిలవడం కూడా జరుగుతుంది. అయితే మామూలుగా మీరు ఏ రోజు వెళ్ళినా ఇక్కడ రష్ మాత్రం చాలా హెవీగా అయితే ఉంటుంది, చూసుకొని అయితే వెళ్ళండి. ఇక్కడ కాళీమాతను దర్శనం చేసుకొని ఇక్కడ ఉన్న చెట్టుకు అయితే ముడుపులు కడతారు. ముడుపులు కట్టారనుకో అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయట. ఒకసారి చూడండి, ఆ చెట్టుకు మొత్తం ఎంత కనబడుతుందో అంతా మీకు ముడుపులే కనబడుతున్నాయి చూడండి. ఈ చెట్టు కొమ్మలకు మొదలకు ఆ బ్యాక్ సైడ్ అంతటా మీకు వచ్చేసి ముడుపులే కనబడుతూ ఉంటాయి. ఇక్కడ కాళీమాతను దర్శనం చేసుకున్నాక అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళారనుకో ఫలక్నామా ప్యాలెస్ ఉంటుంది. ఇది వచ్చేసి నిజాం రాజుల ఇల్లు. బట్ ఏంటంటే ప్రజెంట్ హోటల్ చాలా రిచ్ హోటల్, అమౌంట్ చాలా ఖర్చు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అక్కడి నుంచి ఇంకా స్టేట్లో వచ్చేస్తే రాజేంద్రనగర్ దగ్గరలో స్టోన్ క్వారీ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికైతే ఫోటోషూట్స్కు వాటికైతే చాలామంది వస్తారు. ఇక్కడనే మనకు బాహుబలి సినిమాలో కట్టప్ప అని చెప్తారు కదా, ఆ సీన్ ఇక్కడనే చిత్రీకరించారట. ఒక సాంగ్ కూడా ఇక్కడనే చిత్రీకరించారట. శంషాబాద్లో మనం మరొక చూడవలసిన ప్రదేశం వచ్చేసి ఎస్కేప్ వాటర్ ఫాల్, చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి ఎలా ఉందో. అయితే ఫుల్ వీడియో మీకు ఛానల్లో అయితే ఉంది, కావాలనుకుంటే చూడండి. శంషాబాద్లో మరొక ప్లేస్ వచ్చేసి ఆమపల్లి రాములవారి టెంపుల్, చాలా బాగుంటుంది. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఈ ఆలయానికి అయితే ఉంది. తప్పకుండా చూడవలసిన ప్రదేశాలలో ఈ క్షేత్రం కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి కొంత దూరంలోనే మీకు స్వర్ణశిల్పి వివేకానంద కాళీమాత అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. తప్పకుండా ఈ ప్రదేశాన్ని కూడా మీరైతే సందర్శించండి. ఇక్కడ నుంచి పక్కనే అందుబాటులోనే ఒక 10 కిలోమీటర్ దూరంలో 1-2 వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి, కావాలనుకుంటే మీరైతే సందర్శించండి. శంషాబాద్లో మరొకటి వచ్చేసి కన్హా శాంతివనం అయితే ఉంటుంది. మన భారతదేశంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడికి ఎవరికన్నా పాస్ ఉంటే వాళ్ళతోనే వెళ్ళొచ్చు, ఎవరిని పడితే వాళ్ళనైతే లోపలికైతే అలో చేస్తలేరు. శంషాబాద్లో చూడవలసిన మరొక ప్రదేశం వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, రామానుజాచార్య వారి విగ్రహం అయితే ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడ టైమింగ్స్, టికెట్ ప్రైజెస్, టికెట్స్ అవన్నీ క్లియర్గా ఇక్కడ ఇచ్చాను చూడండి. పార్కింగ్ ఫీజు కూడా ఇక్కడ బైక్ అయితే 20 రూపీస్ ఇలా తీసుకుంటారు, కారుకు 50 రూపీస్. లోపలికి వెళ్ళాలంటే మీకు 200 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నారు. లోపల వచ్చేసి మీకు 108 మామూలుగా ఆలయాలు అయితే నిర్మించడం అయితే జరిగింది. ఒకసారి చూడండి, ఈ ఆలయాన్ని మన పిఎం గారు వచ్చేసి నరేంద్ర మోడీ గారు ఈ ఆలయాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక నేను వచ్చేసి నాగార్జున సాగర్ హైవే గుండా వెళ్తున్నా తుర్కెంజాల్ నుండి.
అయితే ఇబ్రహీంపట్నం నుంచి లెఫ్ట్ తీసుకున్నారనుకో మీకు సిద్ధార్థ ప్రకృతి ఆశ్రమం అయితే వస్తుంది. ఇబ్రహీంపట్నం నుంచి ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. ప్రకృతి ఆశ్రమం ఇక్కడ వచ్చేసి డాక్టర్ రామచంద్ర గారు మనకు ఫ్రీగా అయితే చూస్తారు. నేను వెళ్ళినప్పుడు అయితే ఎవ్రీ మంత్ 1 నుంచి 6th వరకు మాత్రమే చూసేవాళ్ళు. ప్రజెంట్ ఎలా ఉందో సిచ్యువేషన్ నాకైతే ఐడియా లేదు. ఆ ఫోన్ నెంబర్స్ కూడా వర్క్ అయితే చేస్తలేదు. ఏదైనా కావాలంటే మీరు డైరెక్ట్ వెళ్ళి అయితే తెలుసుకోవచ్చు. ప్రకృతి ఆశ్రమం హైదరాబాద్లో ఉన్న దాంట్లో బెస్ట్ ఆశ్రమంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇక అదే ఇబ్రహీంపట్నం నుంచి రైట్ తీసుకుని వెళ్ళారనుకో మీకు రాచకొండ ఫోర్ట్ అయితే వస్తుంది. ఈ రాచకొండ ఏరియాలో చూడవలసినవి చాలా ఉన్నాయి. రాచకొండ ఫోర్టు, భోగందాని మంచము, ఒక పెద్ద శివుని ఆలయము, సరళమైసమ్మ టెంపుల్, ఆ పక్కనే మీకు వాటర్ ఫాల్స్ కూడా కొన్ని అయితే ఉన్నాయి. ఆ వాటర్ ఫాల్స్, బుగ్గ వాటర్ ఫాలు, ఇక పల్లగుట్ట వాటర్ ఫాల్ ఇవన్నీ ఉన్నాయి. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, కావాలనుకుంటే ఒకసారి అయితే మీరు వెళ్ళేటప్పుడు అయితే చూసి వెళ్ళండి. నెక్స్ట్ హైదరాబాద్ దగ్గరలో ఉన్నది మరొక ప్లేస్ వచ్చేసి వైజాగ్ కాలనీ. మనకు నాగార్జున సాగర్ యొక్క బ్యాక్ వాటర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడికైతే ఇప్పుడు వర్షాకాలంలో చాలామంది వెళ్తూ ఉంటారు, బట్ కేర్ఫుల్గా వెళ్ళాలి. లాస్ట్గా చూడవలసింది నాగార్జున సాగర్ ఈ రూట్లో వచ్చేసి. ఫుల్ వీడియోలు మొత్తం మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే చూడండి. ఇప్పుడు నేను ఏంటంటే శ్రీశైలం హైవే రూట్లో అయితే వెళ్తున్నాను. శ్రీశైలం వెళ్తూ ఉంటే రూట్లో మొదటగా టోల్ గేట్ దాటగానే మీకు మైసిగండి టెంపుల్ అయితే ఉంటుంది. చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇక ఇక్కడ నుంచి అదే రూట్లో కొంత దూరం వెళ్తే 100 కిలోమీటర్స్ దూరంలో హైదరాబాద్కు దిండి రిజర్వాయర్ ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి ఫుల్గా అయితే ఉంది. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక ఫారెస్ట్ నుండి ఉమామహేశ్వర టెంపుల్ అన్ని దర్శనం చేసుకుంటూ శ్రీశైలం అయితే చేరుకుంటాం. శ్రీశైలం టూరిస్ట్ ప్లేసెస్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి అయితే చూడండి. ఇక్కడి నుంచి నేను వచ్చేసి మళ్ళీ హైదరాబాదు ఎల్బీ నగర్ నుంచి 2 అవర్స్ ఇప్పుడు వెళ్ళబోయే రూట్ వచ్చేసి నల్గొండ రూట్లో అయితే వెళ్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్ కనెక్టివిటీ ఉన్నాయి, మొత్తం అయితే క్లియర్గా అయితే చెప్తున్నాను. ఇక్కడ చూడండి మీకు మధ్యలో వచ్చేసి ఈ పార్క్ అయితే ఉంది, నేషనల్ పార్కు. కావాలంటే ఈ పార్క్ను అయితే విజిట్ చేయండి. ఈ పార్క్ను విజిట్ చేశాక పెద్దంబర్పేట, ఇక పెద్దంబర్పేట నుంచి అవుటర్ నుంచి రైట్ తీసుకున్నారనుకో హైవే వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ ఏంటంటే మూసీ రివర్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. నిరంతరం ఏ కాలంలో చూసినా ఈ వాటర్ అయితే మూవ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫోటోషూట్స్ కానీ పర్యాటకులు కానీ ఈ ప్రాంతానికి అయితే చాలా అంటే చాలామంది అయితే వస్తారు. బట్ బీ కేర్ఫుల్ వెళ్ళినప్పుడు, అక్కడ ఎక్కడ పొక్కుంది ఎక్కడ లోతుంది అనేది చారిగా తెలవడం అయితే లేదు. కేర్ఫుల్గా చూసుకొని అయితే ఈ హైవే వాటర్ ఫాల్కి అయితే వెళ్ళండి. పెద్దంబర్పేటగానే చెప్పుకోవచ్చు ఈ ప్రదేశాన్ని అయితే. ఇక్కడ కంప్లీట్ చేసుకొని అదే రూట్లో స్ట్రేట్ వెళ్ళారనుకో కొంత దూరంలోనే మీకు కోహెడగుట్ట అయితే కనబడుతుంది. మంచిగా ట్రెక్ చేయాలనుకున్నా, అడ్వెంచరస్ చేయాలనుకున్నా కోహెడగుట్టకి వెళ్ళాల్సిందే. చాలా బాగుంటుంది ఫారెస్ట్ ట్రెక్కింగు. ఇక్కడ నుంచి సిటీ వ్యూస్ చాలా బాగా కనబడతాయి. ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్లో అయితే ఉంది. ఇక అక్కడ నుంచి కొంత దూరం వెళ్ళారనుకో మీకు అదే రూట్లో ఒకవేళ సపరేట్గా వెళ్తే ఓఆర్ఆర్ నుంచి కూడా వెళ్ళొచ్చు, హైదరాబాద్ నలుమూల నుంచి. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్రదేశం వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఒకసారి చూడండి, మనమైతే వండర్లాకి ఎంట్రీ అయిపోయినాం. హైదరాబాద్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ పార్కులో వండర్లాగా మనమైతే చెప్పుకోవచ్చు. టికెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 14-20 రూపీస్ అయితే టికెట్ అయితే పడుతుంది. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ మంత్లో అయితే ఆఫర్లు అయితే అనౌన్స్ అయితే చేశారట. ఒకవేళ ఈ మంత్లో మీకు బర్త్డే ఉందనుకో ఆ మంత్ మొత్తం 14-20 రూపీస్తో టికెట్ తీసుకున్నారనుకో మీకేందంటే ఇంకొకరిని కూడా ఫ్రీగా అయితే మీరు తీసుకెళ్ళొచ్చట. అంటే 14-20 రూపీస్లోనే ఇద్దరు వెళ్ళొచ్చు. ఆ బర్త్డే ఉంటే మీ ఈ మంత్లో బర్త్డే ఉంది అని మీ ఐడి కార్డు అంటే ఆధార్ కార్డు అయితే వాళ్ళకి చూపించాలట. మీతో పాటు ఒకరిని ఫ్రీగా అయితే పంపిస్తారట. ఈ ఆఫర్ అయితే ఎప్పటికి ఉండదు. ఇప్పుడు నాకు తెలిసి వర్షాకాలం కాబట్టి ఆఫర్ ఉందేమో. ఇప్పుడు మనం ఏంటంటే ఒక్కొక్కటి చూసుకుంటూ ముందుకైతే వచ్చేస్తున్నాం చూడండి. ఇక వండర్లాలా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. చాలా గేమ్స్ ఉంటాయి, అన్నీ ఎక్స్ట్రాడినరీ, చాలా సూపర్గా ఉంటాయి. రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వండర్లా స్పెషల్ ఏంటంటే ఎటువంటి వాళ్ళమైనా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా అన్నీ పార్టిసిపేట్ చేయొచ్చు, అన్నీ ఎక్కొచ్చు, రిస్ట్రిక్షన్స్ పెట్టరు. అందుకే బెస్ట్ వాటర్ పార్క్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఇక మనకు లాకర్స్ కావాలంటే కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంది, 400 రూపీస్ తీసుకుంటారు. ఒకవేళ మీ డ్రెస్సెస్ ఈ నైలాన్ డ్రెస్సెస్ మీరు తీసుకెళ్ళినా ఓకే, బట్ అక్కడ కావాలంటే 350 రూపీస్ ఇలా అయితే ఛార్జ్ చేస్తారు. ఫుడ్కి వచ్చేసి సపరేట్ ఛార్జ్. ఒకవేళ మీరు స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం టికెట్ వచ్చేసి 840 రూపీస్ ఇలా పడుతుంది, ఇంక్లూడింగ్ ఫుడ్తోని. ఎందుకంటే 100 మందిని 200 మంది తీసుకెళ్తారు కాబట్టి టికెట్ వచ్చేసి చాలా తక్కువ అయితే పడుతుంది. ఒకసారి చూసుకొని అయితే ప్లాన్ అయితే చేసుకోండి. ఎందుకంటే హైదరాబాద్లో చూడవలసిన ప్రదేశాలలో చార్మినార్ ఎలా అంటామో, గోల్కొండ ఎలా అంటామో, మనకు వండర్లా కూడా ఒకటిగా అయితే చెప్పుకోవచ్చు. ఇలా మీరు వండర్లా టూర్ని అయితే కంప్లీట్ చేసుకోండి. నేనైతే కంప్లీట్ చేశాను. అక్కడి నుంచి కొంత దూరంలోనే మీకు సంగీ టెంపుల్ ఉంటుంది. సంగీ టెంపుల్ కూడా విజిట్ చేయండి. ఇక అంబర్పేట నుంచి నేను నల్గొండ రూట్ అయితే మళ్ళీ వచ్చేస్తున్నా.
కొంత దూరం రాగానే మీకు రైట్ సైడ్లో కమాన్ కనబడుతుంది. ఆ కమాన్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీగా మనమైతే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి రామోజీ ఫిలిం సిటీలోకి ఎంట్రీ అయినా చూడండి. మామూలుగా ఎంట్రీ టికెట్ వచ్చేసి అంటే మన అడల్ట్స్కి వచ్చేసి 1700 పడుతుంది ఆల్మోస్ట్. చిల్డ్రన్స్కి వచ్చేసి 1400 వరకు పడుతుంది జిఎస్టీలు కలిపి. పార్కింగ్ ఫీజు బైక్ వచ్చేసి 20, కార్కి వచ్చేసి 50 రూపీస్ అయితే ఇలా తీసుకుంటారు. ఒకసారి చూడండి వ్యూ ఎలా ఉందో. ఇక్కడ అయితే ఫోటోషూట్స్ అయితే జరుగుతున్నాయి. ఇలా మనం కంప్లీట్ చేసుకొని కొంచెం ముందుకు వచ్చినామనుకో చెకింగ్ పాయింట్ అయితే ఉంటుంది. మన టికెట్ చూసి లోపలికి రావాలి. ఇక్కడ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ వాళ్ళ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నుంచి మనం ఫిలిం సిటీ లోపలికి అయితే తీసుకెళ్తాం. ఈ రోడ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ మీకు ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 7 కిలోమీటర్స్ వాళ్ళ బస్సులోనే తీసుకొని అయితే వెళ్తారు. ఇప్పుడే మనం ఫిలిం సిటీ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాం. చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్యాలెస్లు అయితే మనకు కనబడుతున్నాయి. ఇటువంటి ప్యాలెస్లు వచ్చేసి మనకు రాజస్థాన్లోనే కనబడతాయి. ఒకసారి చూడండి ఐఫిల్ టవర్ ఇక్కడ కనబడుతుంది. ఇక లోపలికి వచ్చినాక ఇటువంటి బస్సులలో మనల్ని అయితే లోపలికి తీసుకెళ్తారు. వావ్ ఇక్కడ చూడండి. ఇలా లోపలికి వెళ్తే మీకు చిల్డ్రన్స్కి సంబంధించిన వాటర్ పార్కు, గేమ్స్, రెయిన్ డ్యాన్స్ అయితే అన్నీ ఆ లోపల అయితే ఉన్నాయట. నేను వెళ్ళింది సండే రోజు కాబట్టి ఫుల్ రష్ ఉంది. ఒకసారి చూడండి ఎంత రషో. ఇక ఈ బస్సులో అయితే మనం వెళ్ళాలి. టైం బాగా పడుతుంది. మీరు వీక్ డేస్లో వెళ్తే బెటర్గా చెప్పుకోవచ్చు. చాలా రష్ తక్కువ ఉంటుంది. ఇలా టూ మచ్ రష్. అక్కడ రష్ ఉందనుకో ఇక పక్కకు వచ్చేసి ఇలా గేమ్స్ ఉంటాయి ఆడుకోవచ్చు. అవన్నీ ఫ్రీ. నేనైతే బస్సు అయితే ఎక్కేసాను. ఇప్పుడు ఒక్కొక్కటి చూసుకుంటా ఇక మనం ముందుకైతే వెళ్దాం. ఇక్కడ బిల్డింగ్స్ అయితే చాలా సూపర్ కనబడుతున్నాయి చూడండి. ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక గార్డెన్ అయితే కనబడుతుంది. ఈ గార్డెన్ ఏంటంటే నైట్ 7 తర్వాత లైటింగ్ ఉంటుందట, చాలా బాగుంటుందట. ఈ రైట్ సైడ్ వచ్చేసి మనకు చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగాయట. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఓ మధు షూటింగ్, ఉల్లాలా ఉల్లాలా సాంగ్ అయితే షూటింగ్ జరిగింది. ఇక్కడ చూడండి ఇదేదో ఏంటో తెలియదు. ఆ దూరంలో చూడండి హవామహల్ కనబడుతుంది. చాలా మూవీస్లో అయితే మనం హవామహల్ని చూసి ఉంటాం. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డెన్స్ కనబడుతున్నాయి. ఇగో RRR మూవీలో బైక్ సీన్ ఇక్కడే జరిగింది. ఇగో ఇది వచ్చేసి మనకు చంద్రముఖి హౌస్. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇలానే ముందుకు వెళ్తూ ఉంటే ఇక మీకు స్ట్రీట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఒకసారి చూడండి ఇక్కడ ఇగో మనకేంటంటే సౌత్ సైడ్ ఎలా ఉంటాయో ఆ బిల్డింగ్స్, కూరగాయల మార్కెట్, చిన్న చిన్న స్ట్రీట్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఇక్కడ మనకు చూపించడం అయితే జరిగింది. చూడండి మార్కెట్ ఏరియాలా అన్నట్టు. ఇక్కడ వచ్చేసి తాజ్మహల్ ఇవన్నీ కనబడుతున్నాయి చూడండి. ఇగో ఇటు సైడ్ వచ్చేసి మనకు మరొక బిల్డింగ్, ఆ దూరంలో బిల్డింగ్ కనబడుతున్నాయి చూడండి. అందులో వచ్చేసి ఒకటి వచ్చేసేమో అత్తారింటికి దారే బిల్డింగ్ అట. అలా 3, 4 బిల్డింగ్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. ఇలా వచ్చేసి మన సౌత్ ఇండియన్ స్ట్రీట్కి అయితే వచ్చేసిన మార్కెట్ స్ట్రీట్ అన్నట్టు. ఇదంతా కూరగాయల మార్కెట్, ఇక పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఇగో ఇక్కడ మనం చూస్తున్న ఇది వచ్చేసి చంద్రముఖిలో ఆ ముందు డ్యాన్స్ మాస్టర్ ఉంటాడు కదా అతని ఇల్లు. ఇదంతా మీకు విలేజ్ సెట్ అన్నట్టు. ఒకసారి చూడండి ఇదంతా విలేజ్ సెట్. యాక్చువల్గా ఏంటంటే ఫుల్ వీడియో మనకు ఆల్మోస్ట్ 1.5 hour వచ్చింది. కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది ఫుల్ డీటెయిల్స్, ఫుల్ వీడియో మొత్తం పెట్టినా. ఈ లెఫ్ట్ సైడ్ చూడండి ఇగో ఇక్కడనే పుష్ప స్మగ్లింగ్ ఉంటుంది కదా, ఆ షూటింగ్ స్పాట్ అదంతా జరిగిందట. ఇగో ఇక్కడ వచ్చేసి మీకు పబ్ కనబడుతుంది చూడండి. జూలైలో కానీ డీజేటీలు కానీ పబ్ అట. ఇప్పుడు వచ్చేసి మనం సెంట్రల్ జైల్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాం. ఒకసారి చూడండి జైలు ఎలా ఉంటుందో ఇక్కడ కొంచెం శాంపిల్ అయితే చూపించారు. మనకు ఇప్పుడు చూడబోయే ప్రదేశం వచ్చేసి దృశ్యంలో లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది కదా, శవాన్ని పాతి పెట్టిండది, ఆ సీన్ ఇక్కడే జరిగింది. ఇవి పెద్ద పెద్ద కనబడుతున్నాయి కదా, ఆ లోపల వచ్చేసి ఇండోరీ ఏమన్నా షూటింగ్ ఉంటే జరుపుతారట. మహాభారతం సెట్ లోపలికి అయితే వచ్చేసాము. ఇప్పుడు బేకరీ అయితే ఇక్కడ దించేసింది. ఇంకో సెట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది, చాలా బాగుంది. వావ్. ఇక ఈ సెట్ని కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిరనుకో కొంత దూరంలో మీకు డమ్మీ రైల్వే స్టేషన్ అయితే కనబడుతుంది. ఒకసారి చూడండి ఇక ఇటు తూని అని ఉన్నది, ఒక దగ్గర హైదరాబాద్ ఉన్నది, ఒక దిక్కు మదనపల్లి అని రాసింది చూడండి. సేమ్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇక ఈ లాస్ట్లోనే మనకు అత్తారింటికి దారిలో క్లైమాక్స్ సీన్ అయితే షూట్ చేయడం అయితే జరిగింది. ఇదంతా మనకు డమ్మీ రైల్వే స్టేషన్గా మనం అయితే చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని మూవీస్లో ఈ రైల్వే స్టేషనే మనమైతే చూస్తూ ఉంటాం. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి మనకు బస్సెస్ అయితే మళ్ళీ ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి బస్సెస్ మన ఏంటంటే బాహుబలి షూటింగ్ స్పాట్కి అయితే తీసుకెళ్తున్నాయి. ఇప్పుడే మనం బాహుబలి షూటింగ్ స్పాట్కి అయితే వచ్చేసాం. మాహిష్మతి సామ్రాజ్యంలోనికి అయితే ఎంట్రీ అయిపోయినాం. వావ్ ఎంత సూపర్గా ఉంది చూడండి. ఇగో ఇక్కడ వచ్చేసి అందులో ఉపయోగించిన టెలిస్కోప్ ఉంటుంది కదా చూడండి, ఇగో ఆ టెలిస్కోపే. ఆ దూరంలో వచ్చేసి మనకు యుద్ధంలో ఉపయోగించిన హత్యారాలు ఉంటాయి కదా, సామాగ్రి మొత్తం కనబడుతున్నాయి. బల్లాల దేవుని రథము, ఆ కోట చూడండి ఎంత సూపర్ కనబడుతుందో. రాజసింహాసనం, ఇగో బల్లాల దేవుడు కొట్లాడిన మామూలుగా దునపోతు. ఇగో ఇక్కడ చూడండి
అనుష్క గారిని సినిమాలో ఉంటారా కట్టేస్తారు, బంధించిన ప్రదేశం. వావ్, ఎంత సూపర్గా ఉన్నది చూడండి. ఇగో ప్రభాస్ గారు లాగిన రథం. ఇగో ఇక్కడ వచ్చేసి బల్లాల దేవుని యొక్క విగ్రహం. చాలా బాగుంటుంది ప్రదేశం అయితే. ఇక్కడ నుంచి మమ్మల్ని ఏంటంటే నెక్స్ట్ లండన్ సిటీకి అయితే తీసుకెళ్ళారు. అంటే లగ్జరీస్గా సిటీ ఎలా ఉంటుందో అటువంటి కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడైతే ఉంది. రామోజీ ఫిలిం సిటీలో చూడవలసిన ప్రదేశాలలో ఈ లండన్ సిటీ ఒకటైతే చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ నుంచి లోపలికి వచ్చేసారు అనుకో మీరు, ఇక లోపల మనకు మూవీస్ ఎలా తీస్తారు అవన్నీ అయితే ఉన్నాయి. 3Dలో అయితే చూపిస్తూ ఉంటారు. ఒక్కొక్కటి ఒక విచిత్రంగా అయితే అనిపించింది నాకైతే. తప్పకుండా చూడండి. మనకు సినిమాల్లో చూపించిన ప్రభుత్వ ఆసుపత్రి ఎలా ఉంటుంది, ఇక్కడ ఆసుపత్రి ఉంది. అక్కడి నుంచి కొంత దూరం వచ్చేసారు అనుకో మీకు సినిమాలో చూపించే డమ్మీ ఎయిర్పోర్ట్ అయితే కనబడుతుంది. ఒకసారి చూడండి, డమ్మీ ఎయిర్పోర్టు, ఏరోప్లేన్ కూడా డమ్మీదిగా చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడే మనం ఏరోప్లేన్ లోపలికి అయితే వచ్చాం చూడండి. అసలు ఏరోప్లేను బయట ఎలా ఉంటుందో అలానే ఉంది లోపల, సీట్లు అరేంజ్మెంట్స్ అవన్నీ. ఇక ఇక్కడ నుంచి మనం ఏంటంటే హవా మహల్కి వచ్చేసాం. ఇప్పుడు చెప్పా కదా, ఇక్కడ చాలా మూవీస్ షూటింగ్స్ అయితే జరిగినాయి ఈ హవా మహల్లో. ఈ నిర్మాణ శైలి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి చూడండి, వావ్, ఎంత చూసినా తరివి తీరని విధంగా ఈ హవా మహల్ నిర్మాణ శైలి అయితే మనకు ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి వచ్చేసి మనం జపనీస్ గార్డెన్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. జపాన్ స్టైల్లో ఈ గార్డెన్ అయితే నిర్మించారు. ఇక్కడ వచ్చేసి కొన్ని వందల సినిమాల షూటింగ్స్ అయితే జరిగినాయి. ఇక ఇక్కడ నుంచి మనం వచ్చేసి ఇక ఈ పక్షులు ఉంటాయి కదా వాటి ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడనే మనకు బాహుబలి వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. అది బాహుబలి సినిమాలో చూపించిందో తెలియదు కానీ బాహుబలి వాటర్ ఫాల్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక అక్కడి నుంచి ముందుకు వస్తే ఇక చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బుద్ధుని యొక్క విగ్రహాలు అవన్నీ అయితే మనకు కనబడతాయి. వాటర్ ఫాల్స్, వాటర్ ఫౌంటైన్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఏదో గుహలకు వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది చూడండి. శిల్పులు ఎలా శిల్పాలని చెప్తారో ఇక్కడైతే చక్కగా చూపించారు. ఇక్కడ పాము అవతారము అవన్నీ ఉంటాయి. అవన్నీ చూసుకొని బయటకు వచ్చేసాం అనుకో, ఇక ఇక్కడ నుంచి మమ్మల్ని రామోజీ ఫిలిం సిటీ యొక్క మెయిన్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసారు. ఇక్కడ వచ్చేసి అమెరికాలో ఉంటుంది కదా ఆ స్టాచ్యూ. ఇక్కడ చాలా రకాలైన స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. లోపలికి వెళ్ళి అయితే చూడాలి. అవన్నీ కావాలంటే మన వీడియో ఉంది, ఫుల్ వీడియో చూడండి. ఈ విధంగా రామోజీ ఫిలిం సిటీ కంప్లీట్ చేసుకోండి. అదే రూట్లో కొంత దూరం వచ్చినారనుకో లెఫ్ట్ సైడ్లో మీకు మౌంట్ ఓపెరా అయితే ఉంది. టికెట్ ప్రైస్ ఆల్మోస్ట్ ఒక 650 రూపీస్ ఇలా ఉంది. ఇది కూడా ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఉంది, ఎందుకంటే లెంతీగా అయిపోతుంది వీడియో పెడదామంటే. ఇక ఇక్కడ నుంచి అదే రూట్లో వచ్చిరనుకో చౌటుప్పల్ దగ్గర మీకు మహాత్మా గాంధీ యొక్క ఆలయం ఉంటుంది. మొదటి ఆలయం అనుకుంటా తెలంగాణలో మహాత్మా గాంధీది. ఈ ఆలయాన్ని కూడా సందర్శించండి. అక్కడి నుంచి కొంత దూరం వచ్చారనుకో చౌటుప్పల్ దాటినాక 10 కిలోమీటర్ వచ్చారనుకో మీకు రైట్ సైడ్లో ఈ శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి యొక్క స్టాచ్యూ కనబడుతుంది. ఆ స్టాచ్యూ నుంచి ఒక 2 కిలోమీటర్ లోపలికి వచ్చారనుకో కొండపైన మనకు స్వామివారి దర్శనమిస్తారు. ప్రస్తుతానికి మనం కొండ పైభాగానికి అయితే చేరుకున్నాం. అక్కడ పార్కింగ్ వెహికల్ చేసి ఇలా పైకి వచ్చినాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ప్రశాంతంగా ఈ ప్లేస్ కనబడుతుందో ఒకసారి అయితే చూడండి. ఇక్కడ చూడండి ఈ కోనేరు ఎంత చక్కగా ఉందో. ఈ కోనేరుకి అయితే చాలా చరిత్ర అయితే ఉందట. ఒకసారి చూడండి, అక్కడ మనకు స్వామివారి ఆలయం అయితే ఉంది. ఇలా మనం కంప్లీట్ చేసుకుంటూ ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. ఆ పైన వచ్చేసి మనకు ప్రధానమైన ఆలయం అయితే ఉంటుందట. వావ్, ఇలా కొండపైన మనకు చాలా ఆలయాలను అయితే నిర్మిస్తారు. ఈ ఆలయాలు ఏందో ఒక్కొక్కటి చూసుకుంటూ మనం ఇక ముందుకైతే వెళ్దాం. ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం ఉంది. ఆ దూరంలో చూస్తుంది వచ్చేసి హైవే, మనకు సూర్యాపేట నల్గొండ హైవే, సారీ. ఒకసారి చూడండి, ఇక్కడ చాలా చిన్న చిన్న ఆలయాలు అనేది కొండపైన అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడి నుంచి కిందికి వచ్చేస్తే మనకు ప్రధానమైన ఆలయం దగ్గరికి అయితే వెళ్ళవలసి ఉంటుంది. మనకు పాత ఆలయం వచ్చేసి ఇక్కడైతే ఉంచురండి. ఈ ఆలయానికి చరిత్ర మొత్తం తెలవాలంటే మన వీడియో ఛానల్లో ఉంది, ఒకవేళ కావాలనుకుంటే చూడండి. ఇక్కడ నుంచి స్ట్రేట్గా వచ్చేసారనుకో అదే రూట్లో స్ట్రేట్గా వచ్చేసేయండి. మీరు రైట్ సైడ్ వెళ్తే ఏంటంటే నల్గొండ వస్తుంది. స్ట్రేట్లో వస్తే నల్గొండకి వెళ్ళకముందే లెఫ్ట్ సైడ్లో ఛాయ సోమేశ్వరం ఆలయం ఉంటుంది. ఆ పక్కనే మీకు వచ్చేసి పచ్చల సోమేశ్వర ఆలయం కూడా ఉంటుంది. ఈ 2 ఆలయాలను అయితే దర్శనం చేసుకోండి. హైవే పక్కనే ఉంటాయి, నేషనల్ హైవే పక్కనే. ఇక అక్కడ కంప్లీట్ చేసుకున్నాక మీరు వచ్చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు నల్గొండకి వెళ్ళండి టౌన్లోకి. ఆ టౌన్లోకి వెళ్ళాక రైట్ సైడ్లో గుట్ట ఉంటుంది. ఆ గుట్ట పైన బ్రహ్మంగారి యొక్క గుహ ఉంటుందంట. ఒక చెట్టునే గుహ చేసుకున్న ప్రదేశం, ఆ ప్రదేశాన్ని చూడండి. ఇక లాస్ట్ చివరగా వచ్చేసి మీరు రిటర్న్లో వచ్చేసి చెరువుగట్టుకు అయితే వచ్చేసేయండి. శ్రీ జడ రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని అయితే దర్శనం అయితే చేసుకోండి. ఆ టైమింగ్స్ అన్నీ క్లియర్గా అయితే స్క్రీన్ పైన అయితే ఇచ్చాను. నేను వచ్చేసి ఆ బైక్ పైన అయితే వెళ్ళాను. మీరు బైక్ పైన పై వరకు వెళ్ళొచ్చు, లేదా మెట్ల మార్గంలో మీద కొండ పై భాగానికి అయితే చేరుకోవచ్చు. ఇక్కడికి ఏంటంటే బస్సెస్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. చూసుకొని అయితే టూర్ ప్లాన్ అయితే చేసుకోండి.
ఇవి వచ్చేసి మీకు హైదరాబాదులో చూడవలసిన ప్రదేశాలు అయితే క్లియర్గా చూపించాను. వాటితో పాటు హైదరాబాదు కనెక్టివిటీ ఉన్న హైవేలకు సంబంధించిన టూరిస్ట్ ప్లేసెస్ కూడా ఆల్మోస్ట్ నేనైతే కవర్ చేసి మీకైతే అన్నీ అయితే చూపించడం అయితే జరిగింది. మీకు వికారాబాద్ సైడ్ చూపించాను, నెక్స్ట్ సంగారెడ్డి సైడ్ చూపించాను, మెదక్ సైడు, సిద్దిపేట సైడు, వరంగల్ సైడు, నాగార్జున సాగర్ సైడు, శ్రీశైలం సైడు, ఆల్మోస్ట్ అన్ని విధాల అన్ని ప్లేస్లు అయితే కవర్ చేసి మీకైతే చూపించాను. ఇవన్నీ ఏంటంటే ఒక్క రోజులో అయితే కవర్ చేసేటివి అయితే కావు. ఓన్ వెహికల్లో వెళ్తే మాత్రం ఒక విధంగా ప్లాన్ చేసుకోండి, లేదా బస్సులోకి వెళ్తే మాత్రం ఒక విధంగా ప్లాన్ అయితే చేసుకోండి. మీకు సిటీలో చూపించిన వాటికి మాత్రం చాలా వాటికి బస్సెస్ ఫెసిలిటీ ఉంది, మెట్రో రైల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఒకసారి చెక్ చేసుకొని మీరైతే వెళ్ళండి. ఇప్పుడు నేను చూపించిన హైవేల పంట వెళ్తే మాత్రం అన్ని ప్లేస్లకు బస్సెస్ సౌకర్యం అయితే ఉంది. బట్ ఏంటంటే ఒక్కొక్కటి రెండు మాత్రమే కవర్ చేయొచ్చు. ఎక్కువ అయితే మనం బస్సెస్ పైన వెళ్ళి కవర్ అయితే చేయలేము. ఒకవేళ మీరు కొన్ని రోజుల నుండి కవర్ చేద్దాము అనుకుంటే మాత్రం హైదరాబాద్లో అయితే స్టే చేయండి. హైదరాబాద్లో వచ్చేసి ఉప్పల్ ఏరియా బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. హాస్టళ్ళలో ఉండండి. రూమ్ ఉన్నాయి అనుకో, ఆల్మోస్ట్ అంతే, 1000 రూపాయలు తక్కువ అయితే ఇక్కడ రూమ్స్ అయితే రావు. హాస్టళ్ళలో వచ్చేసి ఫుడ్తో కాకుండా ఒక్కొక్క రోజుకు 200 రూపీస్ ఇలా తీసుకుంటారు అంతే. మీరు ఏంటంటే ఫుడ్ బయట తీసుకోండి, నైట్ మాత్రం పడుకోవడం హాస్టల్లో వండుకోండి. ఉప్పల్లో వచ్చేసి చాలా హాస్టల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూసి టూర్ ప్లాన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.